ఇస్తాను, ఒక 2-3 minutes అంతే. ఈ లోపల మళ్ళీ డెబ్యూట్ చేద్దాం, మీరు అక్కడే ఉండండి. చెప్పండి. హలో సార్, యాక్చువల్లీ ఒక 3 minutes టైం ఇవ్వండి. తక్కువ చెప్పాను, నేను ఏది ప్రిపేర్ కాలేదు. లైఫ్లో జెన్యున్గా చూసి అనుభవించింది మాట్లాడుతున్నాను. ఆ చిన్నోడు అంటే ప్రిపేర్ కావచ్చు, మేబీ ప్రిపేర్ కాదు, వాళ్ళ గురించి అట్లా అవసరం లేదు. అంటే ఐ మీన్ సారీ సార్, నేను జెన్యున్గా అనుభవించింది చెప్తున్నాను కదా. మెయిన్ ఈ ఎజెండాతో వస్తే డెఫినెట్లీ సార్ చేంజ్ అవుతుంది సార్. అది మెయిన్ మర్చిపోకుండా మాట్లాడండి. యువతకు మెయిన్ ఏం పర్లేదు, ఇంకా 40 నిమిషాలు టైం ఉంది, ఏం పర్వాలేదు. అందరినీ ఆటోలలో మళ్ళీ డ్రాప్ చేస్తారు. ఏ ఒక్కరికి ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది వచ్చినా మేము ఇక్కడే ఉంటాం. మీరు ఇంటికి ముట్టిన తర్వాతనే సభ ఖాళీ చేసి మేము వెళ్తాం కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మాట్లాడండి, చెప్పండి. ఏదో డిగ్రీయో పీజీయో చేసి ఖాళీ ఉంటాం సార్. ఆ టైంలో సరైన జాబ్ ఉండదు, సరైన ఈ క్రైమ్ మెంటాలిటీ వెళ్ళిపోతుంటాము. అందుకోసం మనం యువత అనేది రాంగ్ రూట్లో వెళ్ళిపోతుంది. ఖాళీ ఉండే వారికి ఈ థీప్స్ దొంగతనాలు ఇవ్వాలంటే అయిపోతుంది. అందుకోసం యువతకి మెయిన్ ఇంపార్టెంట్ సార్. అది మెయిన్ అయితే యువతకైతే జాబ్ ఆపర్చునిటీ ఇవ్వాలి సార్. ఇప్పటి వరకు రాలేదు సార్. ప్లీజ్ ఎవరైనా దయచేసి అది చేంజ్ చేసే సిస్టమ్. అందరూ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక పార్టీ పెట్టాలి, ఫోకస్ కావాలంటే టెక్నాలజీ మెయిన్ ఆర్థిక డెవలప్మెంట్ కావాలి. చాలా అందరికి ఆశలు ఉన్నాయి. ఇప్పుడు ఇందులో కూర్చున్న వాళ్ళకు కూడా ఒక పార్టీ కావాలి, జెన్యున్గా ఉండాలంటే అది ఇంపాసిబుల్. చేంజ్ అయిపోతారు. ఫస్ట్ స్టార్టింగ్లో ఒక మాట, తర్వాత ఎర్నింగ్ ద సొల్యూషన్ చూసుకుంటారు ఎవ్రీబడి. ఆ సిస్టమ్ మారినంత వరకే ఫస్ట్ మీరు మాట్లాడిన ప్రతి ఒక్క విషయము చాలా జెన్యున్ విషయము. అది మీరు అన్నారు చూడు, జీపీ నుంచి మన స్టేట్ లెవెల్ దాకా, అక్కడ సచివాలయం దాకా కానీ మీరు చెప్పిన విషయం 100%. కానీ అది రియల్గా జరగదు సార్, ఎవరు పాటించారు సార్. అది ఎప్పుడైతే పాటిస్తారో మీరు అన్నది 100 కాదు సార్, 200% చేంజ్ అవుతుంది. అది ఇమ్మీడియట్లీ తొక్కేస్తారు సార్, టార్గెట్ చేస్తారు సార్. ఫ్యామిలీ నష్టపోతారు. మీరు చెప్పిన మాట పాటిస్తే ఒక అమ్మ మనం పింఛన్ వస్తుందో లేకపోతే రేషన్ వస్తుందో ఒక సర్టిఫికేటో కంపల్సరీ కాన్సన్ట్రేట్. ఈ మీడియా టెక్నాలజీ మన తెలంగాణ ఉన్నట్టు ఏ స్టేట్లో లేదు. చాలా అప్డేట్ తెలంగాణ. కానీ అది జెన్యూన్ ఉంటే బాగుంటుంది సార్. అది టార్గెట్ అవుడుకు మనకు నష్టపోతామని చెప్పేసి భయపడి అలా ఆలోచించద్దు. మనకు నష్టం జరిగినా పర్వాలేదు. పోతే నా పెన్షన్ పోతుంది కానీ ఊరికి 100 మంది పెన్షన్లు ఇప్పిస్తావు కదా. పోతే నాకు ఎకరం పోతుంది కానీ 100 ఎకరాలు ఇప్పిస్తావు కదా. నష్టమైతే మనకు 100 రూపాయలు పోతే పక్కోడికి కూలి ఇప్పిస్తావు కదా. ఆ తృప్తి చాలు మనకు. ఏదైతే ముందుకెళ్తామో ముందుకెళ్ళిన వాడు ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. అది జ్ఞాపకం ఉంచుకోవాలి. కానీ పేరు వస్తుంది. పేరు వచ్చిన రోజు, ఖచ్చితంగా గుర్తింపు వచ్చిన రోజు ఆ తృప్తి వేరు. ఆ తర్వాత అన్నీ వస్తాయి. ఏదైతే కోల్పోతున్నామని భయపడుతున్నామో అదే వీక్నెస్గా తీసుకొని బెదిరిస్తున్నారని మీరు అంటున్నారు. బెదరాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్ సార్, బయట జరిగే విషయం అయితే అదే. కానీ మీ ఏజ్ ఏంటంటే డిగ్రీ చదువుకున్న విద్యార్థి నుంచి ఇప్పుడు ఏదైతే మనకు బడ్జెట్ ఇప్పుడు 1000 కోట్లు, ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ జరుగుతుంది కదా సార్, 1000 కోట్లు అయిపోయింది. పెంచిన వాళ్ళకు పెంచింది, అది వాస్తవం ఏదైనా కానీ ఇప్పుడు వచ్చే రాబోయే గవర్నమెంట్లో డెఫినెట్లీ మెయిన్ యువతకు ప్రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళకు డెఫినెట్లీ సార్ అందరూ ఇప్పుడు యువత అంటే ఇంటర్మీడియట్ 19 ఇయర్స్ నుంచి మినిమం 40 ఇయర్స్ వరకు వాళ్ళకి సపోర్ట్ చేసి ఒక హామీ ఇవ్వండి సార్. జెన్యూన్ ఉండండి. డెఫినెట్లీ రాజకీయాల్లో గెట్ అండ్ గ్రేట్ పొజిషన్ సార్. డెఫినెట్లీ మీరు డిగ్రీ చదివిన విద్యార్థి నుంచి ఈ బడ్జెట్లు 1000 కోట్లు, లక్షల కోట్లు అవుతున్నాయి సార్. ఇప్పటికే మన గవర్నమెంట్ అందరికి బాగానే పెంచాడు. కానీ యువతను దృష్టిలో పెట్టుకొని చూడండి సార్. డెఫినెట్లీ యువత ఇప్పుడే సర్వే చేయండి సార్. ఈ రోజు నుంచి యువత డిగ్రీ 19 ఇయర్స్ నుంచి మినిమం 40 ఇయర్స్ దాకా ఎన్ని ఓటర్లు ఉన్నారో, ఎంతమంది ఉన్నారో అది మొత్తం ఫీడ్బ్యాక్ తీసుకోండి సార్. ఆ ఓట్లతో గెలవకపోతే నేను అడగండి సార్. డెఫినెట్లీ మీరు యువతకు ఫస్ట్ మేనిఫెస్టోలో అది ఎజెండా సిగ్నేచర్ పెట్టిన తర్వాతనే, మీరు సిగ్నేచర్ పాస్ చేసిన తర్వాతే దేశం కాదు ఒక స్టేట్ మార్చేయండి సార్. మన స్టేట్ వైపు అన్ని రాష్ట్రాల వాళ్ళు చూస్తారు. డెఫినెట్లీ సార్ అది మీరు పైన వాళ్ళ దృష్టికో మోదీ దృష్టికో తీసుకెళ్ళండి సార్. ఒక్క స్టేట్ మారవండి సార్. మన వైపు చూసి మొత్తం ఫోకస్ అయిపోతుంది సార్. ఆల్రెడీ ఖచ్చితంగా డిగ్రీ చదివి నుంచి ప్రతి ఒక్క వ్యక్తికి పీజీ అని మీరు అది ఏజెండాతో డిగ్రీ చదివిన విద్యార్థి నుంచి అక్కడ ఉన్న మండల్ లెవెల్ ఏనో అక్కడ టౌన్ ఉన్న వాళ్ళకు మినిమం 8,000 15,000 వాళ్ళకి ఒక హామీ ఇచ్చేసి జెన్యున్ గా పర్మనెంట్ జాబ్ ఇవ్వండి. అలా బేసిక్ మనం డిసైడ్ చేయాలి సార్. గవర్నమెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఒక నిమిషం సార్. క్రైమ్ దృష్టికి వెళ్ళదు, నెగిటివ్ మైండ్ ఉండదు సార్, ఎటువంటి ఉండదు సార్. అందరూ అమ్మ నాన్న, ఒక వైఫ్, చెల్లెలు, అక్క, ఎవ్రీబడి. యూత్ అంటే ప్రతి ఒక్క ఇంట్లో ఉంటారు సార్. ఎంప్లాయీలకు వాళ్ళకి అవసరం, ఎంప్లాయీ పిల్లలు కూడా ఉంటారు సార్. వాళ్ళు కూడా స్ట్రగుల్ పే చేస్తున్నారు. యువతకు ప్రిఫరెన్స్ ఇవ్వండి సార్. డెఫినెట్లీ చేంజ్ అవుతుంది. ఎందుకంటే పెంచిన వాళ్ళు పెంచకుండా కొత్త వాళ్ళకి లైఫ్ ఇచ్చినాం అనుకో, ఒక పెళ్లి సంబంధాల కాడ కానీ బయట కానీ సొసైటీలో రాంగ్ రూట్లో పోవడానికి చాలా మంది, లక్షల మంది ఉన్నారు సార్. డైలీ పేపర్లో కానీ సైబర్ నేరాలు కానీ ఇంకా క్రిమినల్ కానీ లేడీస్ వర్గాల అమ్మాయిల పట్ల కానీ చాలా నెగిటివ్ అవుతుందంటే యువతకు నేను మైండ్ సైకాలజీ అంటే అతనికి వర్క్ ఉండాలి. మన స్టడీ అయిపోయిన తర్వాత వెంటనే జాబ్లో సెట్ కావాలి సార్. ఆ తర్వాత నెక్స్ట్ ఉంటుంది. మీరు చెప్పింది మీకు ఒకసారి డిస్ప్లే విజువల్ చూపిస్తాను సార్. అది ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి అది నేను యువతకి
చదువుకునే విద్యార్థులకి, యువకులకు అగ్రికల్చరు, ట్రాన్స్పోర్టేషను, అలాగే ఏదైతే వైద్య సౌకర్యము, ఉద్యోగము, అన్ని విషయాలు ఎలా మీకు సర్వీస్ చేయబోతున్నాం, ఎలా చేయాలని అనుకుంటున్నానో మీకు ఒకసారి ఆ విజువల్ చూడండి, మీకు అర్థమవుతుంది. రెడ్డి, వీఆర్ యంగ్ సిటిజన్స్. సరే, అది బ్యాక్ వెళ్ళండి. అక్కడ చదవండి, హలో కామారెడ్డి, వీఆర్ యంగ్ సిటిజన్స్, అవర్ విలేజ్, అవర్ పీపుల్, అవర్ విజన్, అవర్ వర్క్. ఇక్కడ బాగా ఆలోచించండి, అది బాగా చదువుకోండి. అవర్ విలేజ్, అవర్ పీపుల్, అవర్ విజన్, అవర్ వర్క్. నెక్స్ట్, అక్కడ అగ్రికల్చర్, నెక్స్ట్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ హెల్త్, అలాగే మీకు కిందికి ఇంకా స్క్రోల్ చేయండి. నెక్స్ట్ అగ్రికల్చర్, ప్లాంటేషన్ కానీ, వాటర్ సేవేజ్ కానీ, అలాగే కొంచెం జూమ్ చేయండి, కనబడుతుంది. అలాగే అక్కడ ఉన్న లైవ్ స్టాక్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, వాటర్ సేవేజ్ కావచ్చు, ఏదైనా సరే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటిది గవర్నమెంట్ వెబ్ పోర్టల్కి సపోర్ట్ చేసి రేపు ప్రొద్దున ఒక కారు కనిపెట్టినటువంటి వ్యక్తికి కారు సర్వీసు డోర్ సర్వీస్ ఇస్తున్నారు. ఒక మోటార్ సైకిల్ ఇంటికెళ్ళి తీసుకెళ్ళి సర్వీసింగ్ చేస్తున్నారు. ఒక కారు కొంటే వాడే వచ్చి డోర్ సర్వీస్ చేస్తున్నాడు. బ్యాంకులో లోన్ కావాలంటే ఉన్నవాడు ఇంటికి వచ్చి సంతకాలు తీసుకొని లోన్లు ఇంటికాడ ఇచ్చిపోతున్నారు. అమెజాన్లో, జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసినా, ఎక్విప్మెంట్ ఏదైనా ఆర్డర్ చేసినా, వస్తువు ఆర్డర్ చేసినా ఇంటికి వస్తుంది. అలాగే రేపు ప్రొద్దున అగ్రికల్చరిస్ట్కి సంబంధించి తట్ట కావాలన్నా, పార కావాలన్నా, ఏదైనా పెస్టిసైడ్ కావాలన్నా, సీడ్ కావాలన్నా, ఏది కావాలన్నా మీరు ఆప్షన్ ఉంది అక్కడ. వన్స్ ఒక్క బ్లింక్ చేసి మీరు అప్లోడ్ చేస్తే నా దగ్గర నా కంట్రోల్లో ఉన్నటువంటి మొబైల్లో పలాని బంజపల్లి విలేజ్లో పలాని నాయక్ ఒక సీడ్ కంపెనీని అడిగాడు, మంచి సీడ్స్ ఉన్నాయి, దాని ఎంబట ISI బ్రాండ్ ఉంది, దానికి ఇన్సూరెన్స్ ఉంది అని చెప్పి చేయగలిగే పరిస్థితి ఉంటుంది. ఒక్కసారి మీరు అక్కడ చెప్పండి సార్, విజువల్ ఇది క్లియర్గా లేదు నాకు. ఒక కోఆర్డినేటర్, విలేజ్కి ఒక కోఆర్డినేటర్ ఉంటారు. విలేజ్కి ఒక కోఆర్డినేటరు ఆ ఊర్లో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఓ డిస్టెన్స్ సర్టిఫికేట్ కానీ, ఓ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఓ బర్త్ సర్టిఫికేట్ కానీ ఏదన్నా కావాలని అనుకుంటే మీరు ఆ యాప్లో అప్లోడ్ అయిన తర్వాత బర్త్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు ఇది కావాలని చెప్పి మీరు అక్కడ బ్లింక్ చేస్తే, ఆ కనపడుతున్న దాంట్లో బ్లింక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ నా దగ్గరున్న ఫోన్లో వస్తుంది. పలాని గొట్టిముక్కల గ్రామం అనూష అనే అమ్మాయి వాళ్ళ పేరెంట్ డెత్ సర్టిఫికేటో, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నామా, క్యాస్ట్ సర్టిఫికేటో అడిగితే మీరు స్కాలర్షిప్ల కోసం గంటల తరబడి MRO ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మా ఆఫీస్ నుంచి, నా నుంచి ఆఫీస్కి పంపించి మీకు SMS-లో మీ సర్టిఫికేట్ రెడీ ఉంది, మీరు తీసుకెళ్ళండి అని చెప్పే పరిస్థితిలో ఉంచుతానని యాప్ తయారు చేశాం. ఏ విద్యార్థి MRO ఆఫీస్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరికి ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు. సంతకానికి పోతే VROకి ఇవ్వాలి, ఆఫీస్కి పోతే RIకి ఇవ్వాలి, MROకి ఇవ్వాలి, మస్కురోడికి ఇవ్వాలి. అందరికి ఇచ్చి తిరిగి 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 లాస్ట్కి ఒక సర్టిఫికేట్ తీసుకొని వస్తే ఆ స్కాలర్షిప్ వచ్చే లోపల ప్రాణం సగం అవుతుంది. అది అవసరం లేదు. అలాగే హెల్త్ విషయం, అక్కడ బ్లింక్ అయింది చూడండి, అది అక్కడ కనపడుతుంది. సో ఆ అమ్మాయి ఏం అడిగింది అనేది తెలుస్తుంది. 24 గంటలు
48 గంటలు 72 గంటలు వర్కింగ్ అవర్స్. సెకండ్ సాటర్డే సండే ఫెస్టివల్ పక్కన పెడితే 72 గంటల లోపల మీకు ఆ సర్టిఫికెట్ మీ ముందర ఉంటుంది. మీ గ్రామంలో ఉన్న యువత నా యాప్లో ఒకవేళ కోఆర్డినేటర్ అయితే మీ ఇంటికే వస్తుంది ఆ సర్టిఫికేట్. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అది పని చేయాల్సినటువంటి విధానం. అగ్రికల్చర్ అయినా వ్యవసాయమైనా మనకు కావాల్సినటువంటి విద్య అయినా వైద్యమైనా వ్యవసాయమైనా అది తట్ట కావచ్చు, పార కావచ్చు, సీడ్ కావచ్చు, ఆఖరికి పారాసెటమాల్ ట్యాబ్లెట్ కావచ్చు, ఏది జనరిక్ ఏది ఎథికల్ అనేది కూడా తెలియని పరిస్థితిలో మనం ఉన్నాం. ఎథికల్ అంటే బ్రాండ్ నేమ్. ఒక గ్లాక్సో కంపెనీ ఉంది, యాంటాసిడ్ చాలా మందికి తెలుసు, జెంటాక్. గ్లాక్సో కంపెనీ ఉంటే జెంటాక్ అని పేరు పెట్టుకుంటారు. ఫార్ములా సేమ్ బ్రాండ్ ఉంటే 100 రూపాయలు, ఫార్ములాతోని జనరిక్స్ అమ్మితే 10 రూపాయలు. మీరు బాగా గమనించండి ఎంత తేడా ఉందో. ఫార్ములా సేమ్ ఉంటుంది. బీపీ షుగర్ ఉన్నవాళ్ళు, హార్ట్ స్ట్రోక్ ఉన్నవాళ్ళు చాలా మందులు కొంటారు, వేలల్లో కొంటారు, ఒక్కొక్కసారి 1000-2000 కొంటారు. అవసరం లేదు, డైరెక్ట్గా మీరు బ్లింక్ చేస్తే పేటిఎంలో కానీ అక్కడ కడితే మీ ఇంటికి ఫార్ములా సేమ్ ఉన్న కంపెనీ జనరిక్స్ మీ ఇంటికి వస్తాయి. వెంకటరమణారెడ్డి పెట్టుకుంటే అది ప్రైవేట్ సెక్టార్, అదే ప్రభుత్వంది పెట్టుకుంటే అది గవర్నమెంట్ సెక్టార్. గవర్నమెంట్ స్కూల్లో రూపాయి లేకుండా విద్య, వెంకటరమణారెడ్డి స్కూల్లో 10,000 ఉంటే విద్య. కానీ అవైలబిలిటీ మీకు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు అటు సైడే వెళ్తారనేది నా నమ్మకం. కాబట్టి ఆ మెడిసిన్స్ కూడా మీకు ఈ యాప్లో వస్తుంది. అట్లాగే విజిట్స్, సర్టిఫికెట్స్ చూడండి. జాబ్స్, మీరు అడిగిన జాబ్ ఎక్కడుంది? ఫస్ట్ కాలేజీలు ఎక్కడున్నాయి, ఏ చదువు చదువుకోవాలి, ఏది చదివితే నాకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని మీరు యాప్లో అప్లోడ్ చేస్తే మీకు కాంటెంపరీగా టాప్ కాలేజెస్ ఏ ఉన్నాయి, గవర్నమెంట్ సెక్టార్ ఎలా ఉంది, ప్రైవేట్ సెక్టార్ ఎలా ఉంది, దాని రివ్యూస్ ఏంటి, దాని రిమార్క్స్ ఏంటి అనేది కూడా అక్కడ కనపడుతుంది. ఇది ఇవాళటి ఆలోచన కాదు. గత రాజకీయంగా నేను వచ్చిన నుంచి నాకున్న ఆలోచన. చెప్పుకోవడానికి ప్లాట్ఫామ్ దొరకలా, చేద్దామనుకుంటే సపోర్ట్ దొరకలా. కానీ ఇవాళ నేను ఏదైనా చేసి అది చెయ్యాలనే నిర్ణయంకి వచ్చాం. అందుకే ఈ నవయువ పేరు పెట్టాం. ఇంటింటికి పోయి చెప్తే అర్థం కాదు, కనీసం నేను చెప్తే ఇక్కడైనా మీకు అర్థమవుతుందని చెప్పాం. కాలేజీలు వెతకొచ్చు, మీరు పోతే 1,00,000, అదే నారాయణ శ్రీ చైతన్య ప్రైవేట్ సెక్టార్లో పోతే మీరు పోతే 1,00,000, ఇదే పోర్టల్ ద్వారా పోతే నంబర్ ఆఫ్ పీపుల్స్ పోతే అదే 50,000. మీరు అడిగితే 10,000 వెంకటరమణారెడ్డి ఫోన్ చేయాలా, ఎమ్మెల్యే ఫోన్ చేయాలా, ఎవడో కోన్కిస్కా గొట్టంగాడు మన గనంగన్న పిల్లకి రికమెండేషన్ చేయాలా. కానీ దీనివల్ల డైరెక్ట్గా మనం తీసుకోవచ్చు. అలాగే జాబ్స్, గవర్నమెంట్ పోర్టల్, ప్రైవేట్ పోర్టల్ మొత్తం లింకప్ అయి ఉంటుంది. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ ఖాళీ ఉంది అని అనుకుంటే ఆ హెచ్ఆర్ ఖాళీ అయిన తర్వాత ఇక్కడ మన డాష్బోర్డ్కి వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళతో మనకు లింక్ అయి ఉంటుంది. ఖచ్చితంగా అది క్లియరెన్స్ ఉంటుంది. ఎలిజిబిలిటీ మీకుంటే అప్లై చేయొచ్చు, అప్లై చేస్తే ఉద్యోగం కూడా వస్తుంది. ఎక్కడ ఏ ఉద్యోగం ఉంది, ఏది ఖాళీ ఉంది, మనం దానికి ఎలిజిబులా కాదా, మన 10వ తరగతికి ఏమొస్తుంది, 12వ తరగతికి ఏమొస్తుంది, డిగ్రీకి ఏమొస్తుంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే ఏమొస్తుంది, ఏది చదవాలి, ఏది ఉద్యోగం వెతుక్కోవాలి అనేది మీకు లైవ్గా కనపడుతుంది. ఇదంతా మీ ఇంట్లో మీరు యూట్యూబ్, వాట్సాప్, మీరు ఇన్స్టాగ్రామ్, మీరు ఏదైతే వాడుతున్నారో ఆ దరిద్రమే దాని జాగాలో ఇది గిట్ట అప్లోడ్ చేసుకుంటే మీ ఫ్యూచర్ ఇందులోనే కనపడుతుంది. మీకు ఖచ్చితంగా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఉద్యోగం చేసుకునే అవసరం ఉంటుంది, పరిస్థితి ఉంటుంది. కానీ మధ్యలో బ్రోకరిజం ఉండదు, మధ్యలో బ్రోకర్లు ఉండరు, కమిషన్ ఏజెంట్లు ఉండరు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు. కాబట్టి మీరు అన్నట్టు ఒక విజన్, ఒక మోటో, ఒక గోల్ ఏదైతే ఉంటుందో, చెయ్యాలనే సంకల్పం దృఢంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా చెయ్యొచ్చు. ఇదే పని ఒక రాజకీయ నాయకుడు అనుకుంటే, ఒక ఎన్జిఓ అనుకుంటే ఉన్న తేడా చెప్తాను. ఒక ఎన్జిఓ చేస్తే పర్మిషన్స్ కోసము, పనుల కోసము రాజకీయ నాయకుని వెనకాల వెళ్ళాలి, వాడి కాళ్ళు పట్టాలా, వాడి ఇంటి ముందర నిలబడాలా,
వానికి రాత్రులు దావత్ ఇవ్వాలి, వాడికి డబ్బులు ఇవ్వాలి, ఆఖరికి వాడు దయ చూపాలి. అప్పుడు మనకు ఆ పని అవుతుంది. అదే రాజకీయంలో ఉంటే, నిజంగానే నిస్వార్థంగా చేయాలని ఉంటే, మనమే రాజు, మనమే మంత్రి, మన ప్రజలకు మనమే సేవ చేయొచ్చు అనే ఒక ఆలోచన మీదనే రాజకీయ రంగాన్ని వెతుక్కున్నాం తప్ప వేరే ఆలోచన ఏం లేదు. కష్టపడి సంపాదించుకున్న తిండి 3 పూటలకు సరిపోతే చాలు. ఈడికి డబ్బులు ఉన్నాయి కదా, బాగా మాట్లాడుతున్నారు అంటున్నారేమో. డబ్బు ఉంటాయి పోతాయి. గత 3 ఏళ్ళ కింద అప్పుల పాలయం, అడక తిన్నాం. 4 ఏళ్ళ కింద మళ్ళీ తిరిగి సంపాదించుకొని కష్టపడాలనుకున్నాం, మళ్ళీ కష్టపడ్డాం, ఒక విజన్ మీద పోయాం, మళ్ళీ తిరిగి వచ్చాం. డబ్బులుండి రాజకీయం చేయట్లా, డబ్బులు ఖర్చు పెట్టి చేయట్లా. రాజకీయం నిస్వార్థంగా చేయాలనుకున్నాం. ఎప్పుడు నిస్వార్థం అనేది పక్కదారి పట్టద్దు అంటే డబ్బును ప్రజలకు అలవాటు చేయొద్దు. డబ్బును ప్రజలకు ఎన్నడైతే అలవాటు చేశామో ఆడు మన మీద సంపాదిస్తున్నట్టే లెక్క. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ యాప్ ద్వారా విద్య, వైద్య, అగ్రికల్చర్, ఆల్ డిపార్ట్మెంట్స్, లైవ్ స్టాక్ కావచ్చు, వెటర్నరీ కావచ్చు, మీరు ఏది కోరుకుంటే అది పూర్తి స్థాయిలో తయారై ఉన్నది. దాన్ని పూర్తిగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్గా గ్రామ స్థాయిలో పెట్టాలి. దానికి యువత సహకారం కావాలి. ఆ గ్రామంలో నేను ఈ యాప్కి కోఆర్డినేటర్ ఉంటాను, నేను ఈ గ్రామానికి సేవ చేస్తానన్న ఒక్క వ్యక్తి గ్రామానికి దొరికితే 100 మంది చాలు, 100 మంది చాలు. వారికి ఉద్యోగం దొరుకుతుంది, వారు ప్రజలకు సేవ చేయొచ్చు, తన తర్వాతి తరం వారికి మార్గదర్శకంగా ఉండొచ్చు. నాలా ఇంకా 10 మందికి మనము చెప్పొచ్చు, మార్గదర్శకంగా ఉండొచ్చు అని నమ్ముతున్నాను. కాబట్టి ఈ యాప్ చేయడం జరిగింది. ఎనీ క్వశ్చన్? 38% సీఎంగా లీడ్ చేయొచ్చు సార్ వాళ్ళందరూ ఓట్లేస్తే? ఏమండి, ఇప్పుడు యువత మొత్తం అందరూ ఓట్స్ వేస్తే సీఎంగా ఎంచుకోవచ్చా అంటున్నా సార్. ఎందుకు కాదు? అస్సాం గణ పరిషత్ మహంత ఆయన యూనివర్సిటీ విద్యార్థులందరూ కలిసి అస్సాంలో గవర్నమెంట్ ఫామ్ చేశారు. పాత్రికేయులందరికీ తెలుసు. అస్సాంలో 5 ఏళ్ళు యువకులు బిలో 30 సంవత్సరాల వాళ్ళే ప్రభుత్వాన్ని ఏలారు. ఏది కాదు అనేది లేదు, అన్నీ సాధ్యమే, కానీ చెయ్యాలనే సంకల్పం ఉండాలి. హలో, అదే సార్, అందుకోసమే చెప్తున్నా సార్, మీరు ఈ వాయిస్ తీసుకెళ్ళండి సార్. సాధ్యమైనంత వరకు యువతను మార్చి యువతకు మంచి పని చేస్తా డెఫినెట్లీ సార్. లైఫ్లో మారాలని, మీకు మార్చాలని నాకుంటే సాధ్యమవుతుంది, కానీ నేను మార్చాలని అనుకుని మీరు ఏం మారుతాం తీయని రోడ్డు మీద ఎక్కి మళ్ళీ యాస్టీజ్ లైఫ్లోకి వెళ్తే చాలా కష్టం అవుతుంది. కాబట్టి మారే ఆలోచన మీలో ఉంటే ఖచ్చితంగా మారుతుంది. నెక్స్ట్ మీరు. హలో, వందే మాతరం, భారత్ మాతాకి జై. నేను వచ్చే ముందు యాక్చువల్లీ ప్రిపేర్ అయిన క్వశ్చన్స్ వేరే. ఆ తమ్ముని స్పీడ్లు కొట్టాలి అందరూ. ఓకే, ఎందు గురించి అంటే ఎత్ర నార్యస్సు పూజంతే తత్ర రమంతే దేవత. ఆ తమ్ముడు అడిగిన క్వశ్చన్, ఉమెన్ సెక్యూరిటీ ఎక్కడ ఉంటుందంటే, ఇది ఒక్క శ్లోకం మన మనసులో గుర్తుపెట్టుకుంటే ఉమెన్ సెక్యూరిటీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఈవెన్ దో వితౌట్ గవర్నమెంట్ పాలసీస్. నా యాక్చువల్లీ ఈ బేరీకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, నేను గల్ఫ్లో ఉంటా. లాస్ట్ 5 days బ్యాక్ నేను ఖతర్ నుంచి వచ్చేటప్పుడు బస్సులో చూసినప్పుడు కామారెడ్డి ఎంట్రీ కాగానే నవబేరీ అని ఉంది. ఇన్ని రోజులు కులబేరీలు, వ్యక్తి బేరీలు ఉన్నా కానీ నవబేరీ అనేది ఎప్పుడైతే వినలేదు. ఓకే, అండ్ సెకండ్ థింగ్, 50% నాకు చిన్న ఇది ఉంది. తర్వాత మా తమ్ముని అడిగిన, మాది ఇక్కడనే వివేకానంద కాలనీ. మా తమ్ముడు కొద్దిగా బ్రీఫ్ ఇచ్చిండు. ఎవరు అంటే వెంకటరమణారెడ్డి అని. నాకు కూడా తెలియదు, అన్నని ఇప్పుడే ప్రజెంట్ చూస్తున్నాను నేను. థర్డ్ వచ్చేసి, నేను మా ఫ్రెండ్ను బలవంతంగా తను రామేపేటలో పిఎస్లో పనిచేస్తుంటాడు, బలవంతంగా తీసుకొచ్చి అసలు ఏంది చూద్దామని చెప్పేసి వచ్చి 4:30 నుంచి నేను వెయిట్ చేస్తున్నా. 4:30కి రాగానే ఫస్ట్ సాంగ్ వందే మాతరం, ఇది మీ నవతరం. ఏ రాజకీయ ఫంక్షన్కైనా ఇదర్ పార్టీ ఆర్ పర్సన్ ఆ పాటలే ఉంటాయి తప్ప ఎప్పుడు వందే మాతరం, ఇది మీ నవతరం నుంచి ఒక దేశాన్ని గురించి పాట ఇప్పుడైతే ఇల్లేదు. దట్ మేక్స్ మీ దట్ బ్రింగ్స్ మీ 75% కాన్ఫిడెన్స్. తర్వాత ఒక్క 15 minutes తర్వాత ఈ అందరు అమ్మాయిలు వస్తున్నారు. ఒక 3-4 days నుంచి నేను సోషల్ మీడియాలో చూస్తున్నా. సారీ, ఐ టేక్ లిటిల్ బిట్ టైం. నో ప్రాబ్లం. ఈ 2 బీలు ఇస్తే తప్ప ఒక రాజకీయ పార్టీకి ఎవరు పోలేదు. కానీ ఈ అమ్మాయిలు ఎటువంటి ఆశ చూడకుండా వాళ్ళ కాలేజ్ నుంచి డైరెక్ట్ వాళ్ళు తిన్నారో ఏం లేదు, కానీ వాళ్ళు వచ్చినందరికీ వాళ్ళందరికీ సెల్యూట్ చెప్పాలి మనం అందరం. అయ్యో, బిస్కెట్ ప్యాకెట్స్ ఇవ్వాలి నరేందర్ అంటే నేను లేదమ్మా, అంటే నాకు ఆకలి సంగతి కూడా తెలుసు కాబట్టి ఆల్టర్నేట్గా బిస్కెట్ ప్యాకెట్స్ అందరికీ అరేంజ్ చేయమని చెప్పాను. ఓకే, ఐ మేక్ ఇట్ వెరీ క్లియర్.
ఫస్ట్ తమ్ముడు మాట్లాడిన దానికి వెరీ సింపుల్ షార్ట్ ఆన్సర్ ఇస్తాను నేను. ఐ కాల్ దెమ్ అ కన్ఫ్యూజ్డ్ యూత్. ఎందుకనంటే ఆ కన్ఫ్యూజ్డ్ రేస్ ఎందుకనంటే మనకి ఇప్పటి వరకు మనం ఏం చెయ్యము, ఇనిషియేటివ్ తీసుకోము, ఒకటి చదవము, బట్ ఆటోమేటిక్గా ఎదుటి వ్యక్తిని మనం వేలెత్తి చూపిస్తాం. వై డోంట్ యు రీడ్ అండ్ క్వశ్చన్ ఫస్ట్? I started my career as a construction labor in 2006 in Bahrain. Now right now I'm a occupational health and safety in Qatar, which I'm getting 50 salary. And I'm proud to say that one. ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడుతున్నా అంటే మన మైండ్ సెట్ ఏమైపోయిందంటే ఇంగ్లీష్లో మాట్లాడితే వీడు గొప్పడరా బాబు. అట్లేం లేదు. ఓకే, సో వెరీ కంప్లీట్ చేసి ఇప్పుడు. సో ఇది మీరు ఏమంటున్నారంటే మన చేతిలో మొబైల్ ఫోన్ ఉంది, ఒకటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఒక యాప్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఏ లాయర్ దగ్గరికి పోని అవసరం లేదు. యూ కెన్ గో అండ్ డైరెక్ట్ ఫైల్ ఎ కేస్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒక్కటి చదవాలి, అది ఎవరు చదవరు, కానీ మనం ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తాం. సో ఇది వచ్చేసి ఇంకా చాలా ఉంది, ఎందుకంటే టైం అయిపోద్ది. దర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ వెయిటింగ్. నా క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ టైం హూ ఆమ్ ఐ మైసెల్ఫ్. నా పేరు నంది ప్రవీణ్, మాది ఇక్కడనే కామారెడ్డి వివేకానంద కాలనీ. లాస్ట్ 12 years నుంచి నేను గల్ఫ్లోనే పనిచేస్తున్నా. జస్ట్ ఒక 5 days బ్యాక్ ఎమర్జెన్సీ వెకేషన్ మీద వచ్చిన 11th వెళ్ళిపోతున్నా. ఆమె స్టంచ్ మోడీ భక్త్. అండ్ వై ఐ షుడ్ సపోర్ట్ రమణారెడ్డి గారు. ఐ విల్ నాట్ సే రమణారెడ్డి గారు, రమణన్న అంటే, ఎందుకంటే మన రమణన్న మా రమణన్న ఆఫ్టర్ ఈ మీటింగ్ తర్వాతనే. ఒకసారి చెప్పట్లు. ఇది అయిపోయిందాక నాకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆ తమ్ముడు అడిగిన దానికే వివేకానంద, భగత్ సింగ్, రాణి రుద్రమదేవి, రాజ్గురు, సుఖ్దేవ్, వీర్ సావర్కర్, ఇంకెంతోమంది ఉన్నారు, సుభాష్ చంద్రబోస్, వీళ్ళందరూ ఎవరిని క్వశ్చన్ చేయలేదు. దే టుక్ ఇనిషియేటివ్. వాళ్ళు ఫస్ట్ స్టెప్ తీసుకొని పోరాడి చేస్తే మనం ఇంత ధైర్యంగా ఇంతమంది మధ్యలో మనం క్వశ్చన్ అడగలుగుతున్నాం. ఇది ఎక్కడైనా కాదు, ఎక్కడైనా సరే. రమణన్న గారికి నా క్వశ్చన్ ఏంటంటే మీ ద్వారా, ఎందుకంటే నేను గ్రామాలు ఒక చిన్న మినీ సైజ్ యూనివర్సిటీస్, విలేజెస్ ఆర్ మినీ యూనివర్సిటీస్ వెన్ కంపేరింగ్ విత్ టౌన్స్ అండ్ సిటీస్ అండ్ మెట్రో సిటీస్. విలేజ్లలోనే అంత ఉంటుంది, అక్కడనే విశ్వవిద్యాలయాలు తయారవుతుంది, అక్కడి నుంచే గొప్ప గొప్ప నాయకులు, గొప్ప గొప్ప వ్యక్తులు వస్తారు. ఇక్కడున్న విలేజ్ పీపుల్ ఎంతమంది అయినా సరే మీరు కొద్దిగా ఆలోచన చేసుకుంటే మీరు గొప్ప వ్యక్తులు అవుతారు. ఎవరు సపోర్ట్ అవసరం లేదు, అన్లెస్ అంటే యూ విల్ టేక్ ఇనిషియేట్. నీ ముందు నువ్వు స్టెప్ తీసుకున్న దాకా ఎవరు నీకు సపోర్ట్ చేయరు. ఓకే, సో మీరు గ్రామాల్లో మనకి ఇంతమంది వివేకానందలు, భగత్ సింగ్ ఇంతమంది వచ్చిన తర్వాత, ఇంతమంది ఉన్న తర్వాత కూడా ఇప్పటికీ మనం ఒక వివేకానందన్ కానీ, భగత్ సింగ్ని కానీ, అట్లాంటి వ్యక్తుల్ని, అటువంటి భావజాలం ఉన్న వాళ్ళని తయారు చేయలేకపోతున్నాం. మీరైతే ఎలా చేయగలుగుతారు? సెకండ్ క్వశ్చన్, వెరీ క్విక్ క్వశ్చన్. ఇక్కడున్న 57 పాయింట్స్ మనకి బుక్ ఇచ్చారు. ఐ థింక్ 90% మంది చదవలేరు నాకు తెలిసి. చదివితే మీకు కూడా తెలుసు, ఎందుకంటే గ్రామాల్లో మనం ఇది సప్లై చేస్తే ఆటోమేటిక్గా దీని గురించి మంచి నాలెడ్జ్ వస్తుంది. నాకు జిఎస్టీ డెమానిటైజేషన్ ప్రవేశపెట్టినప్పుడు, నేను గల్ఫ్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్, తమిళ్ ఫ్రెండ్స్, ఒక చిన్న మూవీ వచ్చింది, మర్సెల్ మూవీ అని చెప్పేసి, విజయ్ది, అది తెలుగులో ఏదో పేరు మీద వచ్చింది. అందులో ఒక చిన్న 1/2 second 30 seconds ఒక డైలాగ్ ఉంది, ఇది డెమానిటైజేషన్ జిఎస్టీ వల్ల మనకు ఆరోగ్యాలు ఇది లేదు అది లేదు అని చెప్పేసి ఒక చిన్న డెవలప్మెంట్. దాని గురించి టోటల్ నేషనల్ మీడియా దాని గురించి రక్కస్ చేసింది. కానీ అదే తమిళనాడులో ఎస్ గురుమూర్తి అనే వెల్ నోన్ ఎకనామిస్ట్, well known India's one of the top economists, he took 1 hour 25 minutes full speech about demonetization and GST, how it helps our Indian economy. No one give a damn. ఎవరు దాని గురించి చూడలేదు. మీరు యూట్యూబ్కి పోయి ఎస్ గురుమూర్తి అని స్పీచ్ డెమానిటైజేషన్ నుంచి జిఎస్టీ గురించి తెలిస్తే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నాయి. ఈ టీవీలలో మీరు చూసి అరే డెమానిటైజేషన్ ఏమైపోయింది. అయితే నా క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, అందరూ ఆ విజయ్ సినిమాను ఆ 25 second డైలాగ్ని పట్టుకొని అందరూ వేలాడిరు, కానీ ఈ 1 hour 25 minutes ఇప్పటివరకు ఎవరు చూడలేరు. అంటే నేను గ్రేట్ అని చెప్పుకుంటే చూడొచ్చింది కొంతమంది, బట్ మీరైతే యాజ్ ఎ స్టంచ్ మోడీ భక్త్, యాజ్ ఎ స్టంచ్ బీజేపీ కార్యకర్త, నేను గల్ఫ్లో ఉండి సపోర్ట్ చేసినా కూడా మీరు వస్తే గ్రామాలలో మన పథకాలని ప్రజలకు, మన ఎందుకంటే గ్రామాల నుంచే మనకు అన్నీ వస్తాయి, వాళ్ళకైతే ఎట్లా మీరు చేయగలుగుతారు? దీస్ ఆర్ 2 questions. మనం ఎట్లా వివేకానంద, భగత్ సింగ్ తయారు చేయగలుగుతాం? రెండో క్వశ్చన్, మన పథకాలను అర్థవంతంగా వాళ్ళకి ఎట్లా తెలియజేయగలుగుతాం, వాళ్ళకి ఎట్లా మనము దీన్ని తీసుకెళ్ళగలుగుతాం? సో దీస్ ఆర్ 2 questions. మీరు ఇవి చేసినట్టే ఆటోమేటిక్గా మనకు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్. తప్పుకు ఎదిరించినప్పుడు, తప్పును సమర్థించినప్పుడు అందరూ భగత్ సింగులే, అందరూ అల్లూరి సీతారామరాజులే, అందరూ సుఖదేవులే. ఎందుకు అంటున్నానంటే, తప్పును వాళ్ళు సహించలేరు. న్యాయంగా వాళ్ళు పద్ధతి ప్రకారంగా ఈ దేశ స్వాతంత్రం కోసం కొట్లాడారు. మనం ఇక్కడ పట్టించుకోవడం వల్ల సమస్య
వస్తుంది. కానీ పట్టించుకుంటే మనం కూడా ఒక భగత్ సింగ్ లాగా, ఒక సుఖదేవ్ లాగా, ఒక రాజ్గురు లాగా సమస్యను పరిష్కరించే పరిస్థితిలో మనం ఉంటాం. మనం కూడా వాళ్ళలాగా దేశభక్తులము కాకపోయినా దేశానికి సేవ చేసే అవకాశం మనకు ఉంటుంది. మనం గౌరవంగా ఆ ఇంట్లో, ఆ ఊళ్ళో, ఆ మనుషుల మధ్యన బతకగలుగుతామని నేను అనుకుంటున్నాను. రెండవది, ఈ నవయువ బేరిలో ఈ యువతను మేల్కొల్పి వీళ్ళందరి ద్వారా ఏదైతే తప్పు జరుగుతుందో, ఏదైతే ముదిరిపోయి ఉన్నారో వాళ్ళను పక్కకు జరిపి ఈ యువకుల ద్వారా రాజకీయ ప్రక్షాళన చేసి రావలసినటువంటి అన్ని సౌకర్యాలను వీరి ద్వారానే చేయాలని అనుకున్నాం. కాబట్టి యువత స్పందిస్తే ఖచ్చితంగా ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలని, అక్కడ ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని గ్రామ స్థాయి వరకు తీసుకుపోవడం పెద్ద పని కాదు. నాకు తెలిసి మోటార్ సైకిల్ ఎక్కి ఊరికి పోతే ఎంత టైం పడుతుందో అంత టైంలో సంక్షేమ పథకాలను గ్రామ స్థాయి వరకు తీసుకుపోయి లబ్ధి పొందే పరిస్థితిలో ఉంచొచ్చని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ అమ్మ. థ్యాంక్ యూ. స్వప్న, నేను గోడ్ సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజ్ కామారెడ్డిలో చదువుతున్నాను. యా, మీ ప్రాబ్లం, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. ఈ కార్యక్రమానికి, నవయువ బేరీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీ వెంకటరమణారెడ్డి గారికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సార్, మీకు ఎంతమంది పిల్లలు, మీకు ఎంతమంది సంతానం? నాకు ఒక్కడమ్మా. అతను ఏం చేస్తున్నాడు ప్రజెంట్? 7th క్లాస్ చదువుతున్నాడు, నా స్కూల్లోనే చదువుతున్నాడు. మీకు ఎంతమంది మనమన్లు? నాకు ఒక్కడే కొడుకమ్మా. నా కొడుకు 7వ తరగతి, ఇంకా పెళ్లి కాల. ఓకే ఓకే. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్, అదేవిధంగా వేరే పదవులలో ఉన్నటువంటి, ఈవెన్ రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పుత్రులు మరియు వాళ్ళ మన్మలు కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుతున్నారు. దీన్ని మీరు ఏ విధంగా అంగీకరిస్తారు? అదేవిధంగా మరి ప్రభుత్వ స్కూల్లో ప్రభుత్వ వ్యవస్థను అభివృద్ధి చేయాలంటూ ప్రైవేట్ బడిలోకి ఎందుకు ప్రోత్సాహం ఇస్తారు? కరెక్ట్ క్వశ్చన్ అమ్మా. ఇక్కడ రెండు, ఒకటి ప్రైవేట్ సెక్టార్, ఒకటి పబ్లిక్ సెక్టార్, గవర్నమెంట్ సెక్టార్. చదువుకున్న వారి సంఖ్య పెరిగి ప్రైవేట్ సెక్టార్లో అవకాశాలు ఇస్తూ ఉంటే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అనేది మెయిన్ కాన్సెప్ట్ అమ్మ. రాను రాను అదొక లిమిట్ పోయి అది కమర్షియల్గా మారిపోయింది. అయితే ప్రతిదీ కూడా ఒక గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి ఇండస్ట్రీ కావచ్చు, గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి స్కూల్ కావచ్చు, అది ఏదైనా వైద్య హాస్పిటల్ కావచ్చు, ఇది నాది కాదు అనే ఒక అభిప్రాయం ఉంటుంది. గవర్నమెంట్ సెక్టార్లో 70% ఉన్నటువంటి వ్యక్తులు, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది నాది కాదు అనే ఒక ఆలోచన ఉంటుంది. కారణం అడ్మినిస్ట్రేషన్ లోపం. ప్రభుత్వం వాళ్ళ మీద ఉంచినటువంటి ఆలోచన విధానం కానీ, అక్కడ అనుచరణ కానీ, అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ కానీ వీక్ ఉండడం వల్ల. అదే ప్రైవేట్ సెక్టార్లో ఒక 10,000కు, ఇక్కడ 50,000కు చేసే ఉద్యోగస్తుడు నిర్లక్ష్య పడతాడు. అదే 10,000కు ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేవాడు టైము సమయపాలన చేస్తాడు. కారణం అడ్మినిస్ట్రేషన్. ప్రైవేట్ సెక్టార్ అది నాది కాబట్టి సమయపాలన పాటిస్తున్నారా లేదా అని చూసుకుంటాను. కానీ గవర్నమెంట్ సెక్టార్లో అడ్జస్ట్మెంట్, కిందోడితో మీదోడు అడ్జస్ట్ అయితే, మీదోడు తప్పు చేసినప్పుడు కిందోడు సపోర్ట్ చేస్తాడు. కానీ న్యాయంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారమ్మా. ఒక అబ్దుల్ కలాం గారు ఉన్నారు, ఉద్యోగస్తుడు, ఆయన కూడా రాష్ట్రపతి అయ్యారు. చాలామంది ఉన్నారమ్మా నిజాయితీ గల ఉద్యోగస్తులు. నేను నా సర్వీసులో చాలామందిని చూశాను. ఒక ఐసిడిఎస్ సరళ కుమారి గారు పీడీ రిటైర్ అయ్యారు, షీఈ్ వెరీ ఆనెస్ట్. ఒక సునీత ఐఏఎస్, షీఈ్ వెరీ ఆనెస్ట్. నేను నా 3 ఏళ్ల జీవితంలో చూసిన 2 ఆఫీసర్లు ఒక్క రూపాయి కూడా కరప్షన్ లేకుండా నిజంగా రావాల్సినటువంటి పనుల్ని చేసిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు తక్కువ శాతం అక్కడ ఉంటారు. అదే ప్రైవేట్ సెక్టార్కి వస్తే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి వస్తే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దాంట్లో బయోమెట్రిక్ ఉంటుంది. వాళ్ళు లోపలికి వెళ్ళాలంటే తొందరగా ఒక 5 నిమిషాల ముందే వెళ్తారు, లేకపోతే వాళ్ళ జీతం కట్ అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్లో కూడా ఆ పరిస్థితి వచ్చిన రోజు, అడ్జస్ట్మెంట్ నేచర్ పోయిన రోజు, అడ్మినిస్ట్రేషన్ స్ట్రిక్ట్గా అయిన రోజు అది మార్పు చెందుతుంది. కానీ మార్పు చెందాలంటే మారాల్సింది యువత, వాళ్ళ ద్వారా రాజకీయ నాయకులు. అది మారినప్పుడే మళ్ళీ తిరిగి ఆ అడ్మినిస్ట్రేషన్ అనేది నీతి నిజాయితీతో ఉంటుంది. కాబట్టి ఉద్యోగ అవకాశాల సమస్య వల్ల ప్రైవేట్ సెక్టార్లో వారు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది.
ఓకే, థ్యాంక్ యూ సార్. అలాగే ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అడగడానికి మనకు స్టేజ్కి వెనక వైపు ఉన్న ఇంకో అమ్మాయి ఉంది. దయచేసి ఒక విషయం, చాలా మంది అడగడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పమ్మా, కానీ ఫాస్ట్, మేక్ ఇట్ ఫాస్ట్. పల్లెలే పట్టణాలకు పట్టుకొమ్మలు అంటారు. అయితే మరి ఈరోజు నేను ఒక రైతు కూతుర్ని అని నేను ఇవాళ మీకు చెప్పుకుంటున్నాను. నేను రైతు కూతుర్ని నేను గర్వపడుతున్నాను. అదేవిధంగా అన్ని జాబర్స్లో ఉన్న వ్యక్తులు నేను ఒక లాయర్ కూతుర్ని, నేను ఒక డాక్టర్ కూతుర్ని అంటున్నారు. కానీ ప్రజెంట్ నేను ఒక రైతు కూతుర్ని అని గర్వంగా చెప్పుకోవడం లేదు. అదేవిధంగా మీరు అన్నారు పెద్ద పెద్ద యూనివర్సిటీలు అమెరికాలో, జపాన్లలో చేస్తున్నారని. అదే విశ్వవిద్యాలయాలు, మెడిసిన్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు మన ఇండియాలో ప్రవేశపెడితే వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీని మన దేశం కోసం, మన యొక్క సంస్కృతి కోసం ఉపయోగిస్తారని మా యువత ఖచ్చితంగా మాటిస్తున్నారు. దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? నేను ఒక్కదాన్ని ఒక్క చేత కొడితే చప్పట్లు కాదు, మీరందరూ కలిసి కొడితేనే చప్పట్లు మోగుతాయి. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. నేను చెప్పడం కాదు, ఏ రాజకీయ వ్యక్తి చెప్పడం కాదు, చేసి నిరూపిస్తేనే అతని యొక్క పనితనం, అతను ఏ విధంగా రాజకీయాల్లో ఏ విధంగా పేరు పొందుతాడన్నది నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఈరోజు అబ్దుల్ కలాం పేరు అంతా మారుమోగుతుంది. అదేవిధంగా రేపు మీరు కరెక్ట్గా పాలన చేస్తూ, కరెక్ట్ సమయపాలన పాటిస్తూ, నేనే కాదు నాలాంటి వ్యక్తులు, ఇలా నేను ఒక్కని కాదు నాలాంటి వ్యక్తులు 10 మంది రావాలి అని మీరు కోరుకున్నారనుకో, ఆ రోజు అబ్దుల్ కలాం పేరే కాదు మీ పేరు కూడా మోరుతుంది. థ్యాంక్ యూ అమ్మా. అంత పెద్ద ఆయనతో నన్ను పోల్చడానికి ఇంత అర్హత నాకు లేదు. కానీ ఏదైతే మనం టెక్నాలజీ బయట ఉంది, ఇప్పుడు ప్రభుత్వాలు బయటకు పోయి మీరు రండి, మీరు రండి, మీరు రండి అంటున్నారు. మన డిజైనింగ్ ప్లాన్స్ అంతా బయట కంట్రీ వాళ్ళు చెయ్యాలి అంటున్నారు. బయట డిజైనింగ్ కానీ, బయట ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కానీ, బయట ఉన్నటువంటి కంపెనీస్లో 70% ఎంప్లాయీస్ ఓన్లీ ఇండియన్స్. అంటే మనం తయారు చేసినటువంటి సాఫ్ట్వేర్ని బయట కంపెనీకి డబ్బులు ఇచ్చి తిరిగి మళ్ళీ మన దేశంలో ప్రవేశపెట్టుకునే దుర్గతి వస్తుంది. అంటే కారణం ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయకపోవడం, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళకు ఇక్కడ ఫెసిలిటీస్ ఇవ్వకపోవడం వల్ల ఇది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అది జరగాలి, ఇక్కడ డెవలప్మెంట్ కావాలని నేను కూడా కోరుకుంటున్నాను. అమ్మా చెప్పండి. మెడికల్ కాలేజెస్, IIIT, ఇంజనీరింగ్ కాలేజెస్ లేవు. ఒకవేళ మీరు ఎమ్మెల్యే అయితే దీని గురించి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అమ్మ, IIIT గురించి చెప్పలేను, కానీ వొకేషనల్ కోర్సెస్ గురించి ఖచ్చితంగా ఏర్పాటు కావాల్సినటువంటి ఒక మెడికల్ కాలేజ్, ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఇక్కడ కావాల్సినటువంటి MBA, MCA, నర్సింగ్, ప్రతి కాలేజీలు కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకప్పుడు కామారెడ్డి తిరుపతి యూనివర్సిటీలో కూడా లేని SV యూనివర్సిటీలో ఉన్నటువంటిది ఏకైక డైరీ మన దగ్గర ఉంది. అది 20 ఏళ్ల క్రితం ఉంది. ఫారెస్ట్, ఫిషరీస్, BA, BCom ఎక్కడెక్కడో ఆంధ్ర నుంచి వచ్చి, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ చదువుకున్నారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి డిగ్రీ కాలేజీలో ఉద్యోగాలు చేశారు. కానీ ఇవాళ ఈ కామారెడ్డి ఎంత వెనుకబడిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు తీసుకొచ్చినటువంటి కోర్సులు ఏవైతే ఉన్నాయో ఆ కోర్సులు ఇప్పటికీ ఉన్నాయి, కానీ తిరిగి సాధించుకున్నటువంటి పరిస్థితి లేదు. వాస్తవంగా వొకేషనల్ యూనివర్సిటీ ఇక్కడ ఉండాలి. నిజంగానే మెడికల్ కాలేజ్ కావాలి, ఇంజనీరింగ్ కాలేజ్ కావాలి, రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కావాలి, రైల్వే ఫ్లైఓవర్ కావాలి, రోడ్లు సరిదిద్దుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి కామారెడ్డిలో ఎడ్యుకేషనల్ హబ్ కావాలి. ఇక్కడికి వచ్చినటువంటి యువత, ఇక్కడ చదివిన వాళ్ళు ఎక్కడికి పోకుండా ఇక్కడే ఉద్యోగాలు చేసే ఇండస్ట్రియల్ సెక్టార్ కూడా ఇక్కడికి రావాల్సినందుకు ఖచ్చితంగా కృషి చేస్తానని చెప్తున్నాను. ఖచ్చితంగా అవి సాధించే వరకు పట్టు వదలనని కూడా చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ సార్. మనకు దేశ భాషలు అందు తెలుగు లెస్స అని అంటారు. మన ఇంత గొప్పమైన మన భాష నేటి సమాజంలో కార్పొరేషన్ స్కూల్స్లో అయినా, కాలేజెస్లో అయినా తెలుగు మీడియం అనేది చాలా అరుగు అయిపోయింది, అసలు చాలా తక్కువ అయిపోయింది. సో దీని మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అమ్మ, తెలుగు భాష అది మన భాష. ఇంట్లో మనం తెలుగులో మాట్లాడుకోవాలి, మన గ్రామంలో తెలుగులో మాట్లాడుకోవాలి, మన వాళ్ళతో తెలుగులో మాట్లాడుకోవాలి. కానీ పరరాష్ట్రం పోతే మన తెలుగు వాళ్ళకి తెలియదు కాబట్టి మనకి ఇంగ్లీష్ కంపల్సరీ, హిందీ కంపల్సరీ రావాల్సిందే. అమ్మ, ఏదైతే ఇంగ్లీష్ వచ్చు అని చెప్పి తెలుగు వచ్చిన తల్లితో, తెలుగు వచ్చిన తండ్రితో, తెలుగు వచ్చిన ఆ ఊరు గ్రామస్తులతో ఇంగ్లీష్ రాని వాళ్ళతో ఇంగ్లీష్ మాట్లాడే దురవస్థ పడతారు చూడండి, కొందరు ఉంటారు.
ఎస్ ఐ మీన్ ఓకే దట్స్ ఇట్ ఓకే ఐ మీన్ అని మాట్లాడతారు చూడండి. అది కావాలని ఎదుటోని ముందర గొప్పతనం కోసం పాకులాడే విద్యగా ప్రవర్తిస్తారు తప్ప అది నెసెసిటీ అని కాకుండా ఎసెన్షియలే, కంపల్సరీ. కామారెడ్డి మన తెలంగాణ ఆంధ్రలో మనం తెలుగులో మాట్లాడినా బయట దేశాలకు పోతూ ఉంటుంది. తమిళకోండి, మీరు మద్రాసు వెళ్ళండి, తమిళనాడుకి వెళ్ళండి, వాళ్ళు తమిళం తప్ప నీకు ఏ భాషలో వాళ్ళు సమాధానం చెప్పరు. అది కానీ వాళ్ళు బయటకు వెళ్తే మళ్ళీ ఇంగ్లీష్లో మాట్లాడతారు. కానీ ఇంగ్లీషు మాట్లాడడం గొప్ప అని అనుకున్నటువంటి వ్యక్తి మూర్ఖుడమ్మ. ఆ మూర్ఖుడిని మనం మార్చలేం. ఆ మూర్ఖుడే తెలుసుకోవాలి ఇది పద్ధతి కాదా అని. నెక్స్ట్ కుప్పలు ఉంటున్నాయి. ఆల్రెడీ మున్సిపల్ వాళ్ళు వస్తున్నారు, కానీ చెత్త కుప్పలు ఉంటున్నాయి. చెత్త కుప్పల్ని క్లీన్ చేయట్లేదు, కుప్పలు అంతే ఉంటున్నాయి. దానికి కారణం? దానికి సగం అధికారులు. సపోజ్ మన పెద్దవాళ్ళు ఏమనుకోనంటే ఇంటర్నేషనల్ బార్ కార్డు ఉంటారు, సిగరెట్ తాగుతారు, పాన్ వేసుకుంటారు, గోడకు ముస్తారు, సిగరెట్ కింద పడేసి బండెక్కి వెళ్ళిపోతారు. ఇక్కడ కావేరీ ముందర ఉంటారు, టిఫిన్ చేస్తారు, అరటి పండ్లు తింటారు, తీసి రోడ్డు మీద వేసిపోతారు. నేను ఇంతకుముందు చెప్పాను రెస్పాన్సిబిలిటీ, సామాజిక బాధ్యత లేకపోవడం అని. స్వచ్ఛ భారత్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ఏదైనా చేతిలో ఉంటే తీసి జేబులో పెట్టుకుంటాడు. చెప్పడం కాదు, చేయడం అనేది ముఖ్యం. కావేరీ హోటల్ అలాగే, అల్పేష్ హోటల్ అలాగే, రాధికా మెస్ అలాగే, ఇక్కడ ఉన్నటువంటి A1 బార్ అలాగే ప్రతి దగ్గర చెత్త వేసేస్తారు. పొద్దున్న లేసేసరికి రోడ్డు మీద వేస్తారు. అక్కడ ఒకడు వస్తాడు, డైరెక్ట్గా బండి పార్క్ చేసేస్తాడు. అది రోడ్డు కడ్డమా, దుకాణం కడ్డమా, మనిషి కడ్డమా అనేది చూడకుండా చక్కగా లోపలికి పోతాడు. ఇంకోటి వచ్చి దాని పక్కన, ఇంకోటి వచ్చి ఎదురుగా, ఆ తర్వాత బస్టాండ్ ముందడ కనీసం నడవడానికి కూడా పరిస్థితి లేకుండా పార్కింగ్ చేస్తాం. ఈ పార్కింగ్ చేసిన వాళ్ళు, వాడిన వాళ్ళు ఇందులో సగం మంది ఉంటారు. కానీ మార్పు రావాలి, ఒక పద్ధతిని నేర్చుకోవాలి. మనం చేసే పని సక్రమమైందా కాదా? మనం తిన్న అరటిపండు జేబులో పెట్టుకుంటే పక్కోడు మనల్ని పిచ్చోడు అనుకుంటుండొచ్చు. వాడు పిచ్చోడు అనేది 15 రోజులైనాక తెలుస్తుంది. పెట్టుకున్నాడు ఎప్పుడు పిచ్చోడు కాదు. చాక్లెట్ కానీ, గుట్కా కానీ, ఇంకేదైనా డబ్బా కానీ, ఏదైనా పేపర్ కానీ కింద పడేయాల్సిన అవసరం లేదు. ఈ చెత్త ఇలాగే పేరుకపోయి ఇప్పుడు ఏమంటున్నాం, మున్సిపాలిటీ వాళ్ళు క్లియర్ చేయట్లేదని. ఎంప్లాయీస్ ఉన్నారు, ఇవాళ వేస్తాం పొద్దున మళ్ళీ ఉంటుంది, ఇవాళ వేస్తాం పొద్దున మళ్ళీ ఉంటుంది, తీస్తాం మెల్లగా, అయిన కాడికి అయింది, ఏం నిన్న నున్నగున్నా అది రేపు నున్నగా అయితందుకు చేద్దాం అని చెప్పి ఆ చెత్త అలాగే ఉంటుంది. అది డ్రై అయితేనేమో దుమ్ములేసి కళ్ళల్లో పడుతుంది, నోట్లో పడుతుంది. ఒకవేళ పచ్చగా ఉంటేనేమో అది మళ్ళీ తిరిగి మోర్లలోకి వెళ్తుంది. ఇలాంటి పరిస్థితిలో అధికారులు ఉన్నారు, అదే పరిస్థితిలో మన వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థలో మార్పు రావాలి అంటే ప్రతి ఒక్క వ్యక్తి ఖచ్చితంగా తన బాధ్యతను తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఒక విషయాన్ని దయచేసి గమనించండి, ప్రతి మార్క్ పాయింట్ దగ్గర 2-3 క్వశ్చన్స్ అడగడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అడిగే వాళ్ళు దయచేసి సమయభావాన్ని, ఇతరులని దృష్టిలో పెట్టుకొని క్లుప్తంగా మీరు అడగవలసిన క్వశ్చన్స్ని కంటిన్యూగా అడగండి. రమణారెడ్డి గారు ఆన్సర్ చేస్తారు. సార్ మాట్లాడండి, మేక్ ఇట్ ఫాస్ట్. 15 minutes ఉంది, 15 నిమిషాలే. ఎందుకంటే గ్రామాలలోకి పోయే వాళ్ళు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, ప్రతి ఒక్కరు చక్కగా వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళాలనేది నా ఆలోచన. ఎలాంటి అపశృతి ఉండద్దు అనేది నా ఆలోచన. చెప్పండి. మైక్ సార్ ఓకే చెప్పండి. భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి, వందే వందే. నా క్వశ్చన్ ఏంటంటే, మన ఉత్తరప్రదేశ్లో కానివ్వండి, మన భారతదేశంలో కానివ్వండి, అభివృద్ధి చెందుతుంది అంటే కారణం యోగులు, అభివృద్ధి చెందుతుంది అంటే కారణం బ్రహ్మచర్యం పాటించడం, అభివృద్ధి చెందుతుంది అంటే కారణం ఒక నిష్ఠితమైనటువంటి నియమాలు, కొన్ని గురుకులాలు, కొన్ని విద్య. ఇప్పుడు లార్డ్ మెకాలే విద్యా విధానం మనకు తెలుసు అందరికీ. ఇంగ్లీష్ విద్యా విధానం మొత్తం మనకి బాగా సాగిపోయింది. కాకపోతే చిన్న విన్నపం ఏంటంటే, ప్రతి ఒక్క రాజకీయంలో కొన్ని లక్షణాలు, కొన్ని పద్ధతులు, కొన్ని నియమాలు ఉన్నాయి. కానీ బ్రహ్మచర్యం పాటిస్తూ ఎవరైతే పెళ్లి చేసుకోకుండా దేశాన్ని ఏలుతున్న మన నరేంద్ర మోడీ గారు కానివ్వండి, మన ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్య గారు కానివ్వండి, ప్రపంచానికి
మన భారతదేశంలో ప్రతి ఒక్కరు వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు సింగిల్గానే ఏ ఆశ చేయకుండా ప్రపంచానికి సేవ చేయాలి, మన భారతదేశానికి సేవ చేయాలి, సమాజం కోసమే నేను ఉన్నా, నా ఇంటి కోసం ఏం లేదు అని తను పాటుపడుతున్నట్టే కారణం బ్రహ్మచర్యం పాటించడం. ఇప్పుడు నార్మల్గా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో సినిమా ఇండస్ట్రీ బాగా అభివృద్ధి చెందింది, కానీ ఒక యోగా సెంటర్ ఉంది, ఒక యోగా కేంద్రం ఉంది అంటే మీటింగ్ లేదు, ఏం లేదు. ఒక గంట మీరు హాస్పిటల్స్ అవి ఇవి అభివృద్ధి చెందుతున్నారు, కానీ కనీసం మన ఆరోగ్యం కోసం ఒక్క గంట వేచి చూస్తే హాస్పిటల్ అక్కర్లేదు, మనకు టాబ్లెట్ అక్కర్లేదు, విదేశాల నుంచి మనం ఫండ్ పెట్టాల్సిన అంతకన్నా అవసరం లేదు. కనీసం మన పొలిటీషియన్లో మన నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు అక్కడ అభివృద్ధి చెందుతుంది యోగా, కానీ మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా యోగా ఎంఎస్సి కానీ పీజీ కానీ అసలు యోగా స్కోర్సే లేవు. భారతదేశంలో అత్యధికంగా అనేక రకాలుగా అభివృద్ధి చెందుతున్నారు. ఇక్కడ మన తెలంగాణలో ఏమాత్రం యోగా స్కోర్సులు లేవు, విద్యా పాఠాలు లేవు, గురుకులాలు లేవు, యోగా టీచర్స్ కూడా లేరు. మీరు యోగా టీచర్స్కు కల్పిస్తారా? మరి అదేవిధంగా ఒక విన్నపం ఏంటంటే ఇందులో అన్ని లక్షణాలు వస్తాయి. ఒక్కసారి యోగిగా మారినట్టే ఖచ్చితంగా దురబుద్ధి ఉండదు, దురదృష్టి ఉండదు. మీరు చెప్పిన ఇంతకుముందు వాళ్ళు క్వశ్చన్ వేస్తారు, అక్కడ ప్రతి ఒక్క సంవత్సరం అంటే దేశభక్తి ఎక్కడ పెరుగుతుంది, అక్కడ యోగులు ఉండే, అక్కడ బ్రహ్మచర్యులు ఉండే, అక్కడ గురువులు, ఆ గురువులు సరైనటువంటి గురువులు ఉండే, అక్కడ బోధన సరైనటువంటి ఉండే. కాబట్టి ఆ గురుకులాలో అక్కడ గురువులు ఏ విధంగా ఉండేవారంటే ఆ టీచర్స్ బోధించే వాళ్ళు పాటించి ఇతరులకు చెప్పేవాళ్ళు, కాబట్టి అభివృద్ధి చెందారు. మనది పాటించాలి అంటే ఖచ్చితంగా దయచేసి టైంని దృష్టిలో పెట్టుకోవాలి, చాలా మంది వెయిట్ చేస్తున్నారు. కొంచెం డైరెక్ట్ క్వశ్చన్ అడగండి. క్వశ్చన్ ఒకటి సార్, నా పేరు తులజాపురే వినోద్, నేను జుక్కల్ మండల్. ఇక్కడ ఇంచుమించు నేను 20,000 కంటే మందికి ఎక్కువ మందికి యోగా చెప్పాను. యోగా టీచర్స్ తయారు చేయడం వల్ల లాభాలు ఉన్నాయి, కాకపోతే ఇవి అన్ని లక్షణాలు యోగాలో వస్తాయి, కాకపోతే మంచి లక్షణాలు రావాలి. మరి దుర్బుద్ధి పోవద్దంటే ఖచ్చితంగా యోగా అవసరం. యోగా అవసరం ఉంటే క్వశ్చన్ ఏంటంటే మీరు రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఈ యువత బాగుపడాలన్నా, ఇంకా మన శరీరం బాగుపడాలన్నా, ఎవరు బాగుపడాలన్నా మరి మీరు కల్పిస్తారా అవకాశాలు? అంటే యోగా సెంటర్స్ కానీ మరి మీరు కల్పిస్తారా, కల్పించారా? కంపల్సరీ రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉండాలి. అట్లాగే ఏదైతే మీరు అంటున్నారో ఆ కార్యక్రమాలు ఖచ్చితంగా జరగాలి, ఆ సెంటర్స్ ఉండాలి. ఖచ్చితంగా అవి ఈ ప్రభుత్వమే చేయాలనేది ఏం లేదు, చేయాలని ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది సార్, సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది, మన తెలంగాణ చేయట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ చేసినా అది ఖచ్చితంగా ఇప్పుడు ఖచ్చితంగా అది చెయ్యాలి, అది అవసరమే. ఎందుకంటే నా పాఠశాలలో కూడా యోగా గురువు ఉన్నాడు, ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆ యోగాకున్న అవసరం నాకు తెలుసు, కాబట్టి ఖచ్చితంగా అది సాధిస్తాం. అందుకోసమే సార్ యోగా చేయడం వల్ల మీకు అనుకున్నట్టు ఇంకా టాబ్లెట్స్ అక్కర్లేదు కదా మన యోగా చేయడం. ఖచ్చితంగా ఖచ్చితంగా. దయచేసి మళ్ళీ చెప్తున్నాము, మీ పేరు, క్వశ్చన్ అంతే, జస్ట్ క్వశ్చన్. చాలా మంది జెన్యూన్ ప్రాబ్లమ్స్ తో రెడీ ఉన్నారు అడగడానికి. మాట్లాడతారా? కానీ ఏంటంటే సరే సరే, మేక్ ఇట్ ఫాస్ట్. రిక్వెస్ట్ ఏంటంటే 10 minutes ఉంది, ఎందుకంటే అవకాశం ఉంది. యోగా ఋషులు మునులు ఎంతో మంది మనకు అవకాశాలు ఇచ్చారు కదా, అట్లా. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు నవీన రాణి. అమ్మా, ఇంతసేపు మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం సార్. ముఖ్యమైన విషయం ఏంటంటే మన హెల్త్, ముఖ్యంగా మన ఫుడ్. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఈరోజు మనం తినే తిండి మొత్తం కల్తీ అయింది. చాక్లెట్స్, బిస్కెట్స్, గప్చుప్, అన్నం, ప్రతి కూరగాయలు అన్నీ కల్తీ అయిపోయాయి. మనమే బాగాలేంది, మన జీవితం ఎలా బాగుంటుంది? దేశం ఎలా బంగారు దేశంలాగా ఎలా మారుతుంది? భారతదేశం అంటే ఎలా బాగుంటుంది? రేపటి బాలలే ఇవాటి బాలలే రేపటి పౌరులు. అలాంటి బాలలే కల్తీ ఫుడ్ తిని నానా రకాల రోగాల పాలవుతుంటే ఎలా? దీని గురించి మీరు ఎలా స్పందిస్తారు సార్? అమ్మా, ఫుడ్ విషయంలో ఇంట్రెస్ట్ అది. ఇప్పుడు సేంద్రియ ఎరువులు వాడి వ్యవసాయం చేసినప్పుడు ఖచ్చితమైన రిజల్ట్ వస్తుందనేది అందరికీ తెలుసు. కానీ రైతుకు సేంద్రియ ఎరువులు వాడితే వచ్చే లాభాలు కానీ, సేంద్రియ ఎరువులు వాడుతూ వ్యవసాయం చేస్తే రావాల్సినటువంటి వాళ్ళకి లాభాలు కానీ జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు సేంద్రియ ఎరువులు వాడతారు. ఒకటి. రెండవది, ఆరోగ్యం మంచిగా ఉంటుంది. నువ్వు ఇది తిను అని మనం చెప్తే కాదమ్మా, అది నా ఆరోగ్యం బాగుండాలి, నేను ఫలాంది మంచిదే తినాలి అని అనుకున్నప్పుడు ఈ మార్పు జరుగుతుంది. కానీ సేంద్రియ ఎరువులతో వ్యవసాయంతో చేసినప్పుడే ఖచ్చితంగా అది మనం అనుకున్నటువంటి కల్తీ లేని మనకు దొరుకుతాయి కూరగాయలు కానీ ఏదైనా. థ్యాంక్ యూ సార్. మీ క్వశ్చన్ అడగండి ఇప్పుడు. ఎస్, అక్కడ ఉన్న మైక్ దగ్గర. గుడ్ ఈవినింగ్ మీద మీ విజన్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్, డిజేబుల్ పర్సన్ మీద మీ విజన్ ఏంటి? దయచేసి 3,000 చేస్తాం, 5,000 చేస్తామని అది చెప్పకండి.
విజన్ ఏంటి? మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే మీరు గెలిస్తే ప్రతి ఇయర్ ఇట్లా పెడతారా మీరు మేము అడగడానికి? ఎవ్రీ ఇయర్ ఇదే మీటింగ్ ఇట్లనే స్టేజ్. నేను గెలిచినా గెలవకున్నా, పోటీ చేసినా పోటీ చేయకున్నా, నా సెప్టెంబర్ 5కు ప్రతి సెప్టెంబర్ 5కు టీచర్స్ డే రోజు లోకంతో నవయువ బేరీ ఖచ్చితంగా ఉంటుంది. ఒకటి. రెండవది, దివ్యాంగులు అదృష్టం దురదృష్టం మధ్యన ఒక మాట, ఏదైతే మీకున్నటువంటి లోపం ఏదైతే ఉందో ఆ లోపాన్ని చూసి జాలిపడి మీకు చేయడం అనేది నేను ఇష్టపడను. కానీ మీకు కావలసిన సౌకర్యాలు అన్ని విధాలా అందించడానికి మాత్రం నేను ముందుంటానని మీకు మాటిస్తున్నా. ఎందుకంటే ఒకరికి ఇచ్చి వారికి ఒక సైకిల్ ఇచ్చాం, ఇయర్ మిషన్ ఇచ్చాం, కళ్ళు కనపడకపోతే అద్దాలు ఇచ్చాం, కాళ్ళు లేకుంటే కట్టిచ్చాం, 2 కాళ్ళు లేకపోతే కుర్చీ ఇచ్చాం, వాళ్ళకేదో పెన్షన్ ఇచ్చామని చెప్తారు. అది కాదు, వాళ్ళు పర్మనెంట్గా వాళ్ళుగా బతికే పరిస్థితిలో తీసుకురావడానికి మాత్రం నేను ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. దయచేసి ఆయన క్వశ్చన్ అడిగిన విధానాన్ని గుర్తుంచుకోండి, అంచూటిగా క్లుప్తంగా అడిగే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మైక్ అక్కడ. ఒక్క నిమిషం మీరు చెప్పండి. హలో అన్న, నమస్కారం అన్న. నమస్కారం. నా పేరు సందీప్, కామారెడ్డి మండల్, రామేశ్వరపల్లి గ్రామం. అయితే విద్యా ఉద్యోగానికి సంబంధించి ఒక చిన్న క్వశ్చన్ వేద్దాం అనుకుంటున్నాను. విద్య అనేది ఇప్పుడు ప్రస్తుత సమాజంలో యువతలో ఉన్నటువంటి యువత మొత్తానికి విద్య అనేది కేవలం ఒక ఉపాధి సంపాదించుకోవడం, ఒక ఉద్యోగం సంపాదించుకోవడం మాత్రమే అని చెప్పేసి తల్లిదండ్రుల మైండ్లోకి, యువత మైండ్లోకి, ఎక్కువ శాతం యువత మైండ్లోకి అదే చొచ్చుకుపోయింది. అదే ఫిక్స్ అయిపోయి ఉన్న వాళ్ళు ఇంట్లో ప్రెషర్ చేసి ఏదో చేసి డబ్బులు తీసుకొని ఎంతో పెద్ద చదువులు చదివి గవర్నమెంట్ ఉద్యోగాల కోసం, పెద్ద పెద్ద ఉద్యోగాల కోసం ఎంతో ప్రయత్నాలు చేశారు. అలాంటి పరిస్థితుల్లో ఉద్యోగమే జీవితం అనుకొని ఆ ఉద్యోగం రాక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారన్న. అట్లా విద్య అనేది జ్ఞానం కోసమా, లేదా విద్య అనేది కేవలం ఉద్యోగం సంపాదించడం కోసమా? అయితే ఉద్యోగం దొరకకపోతే వాళ్ళకు ఆత్మహత్య శరణ్యమా, లేదంటే వారికి ఎలాంటి వేరే మార్గాలేంటి? విద్య అనేది కేవలం జ్ఞానం సంపాదించుకోవడానికా, లేదా ఉద్యోగం సంపాదించడానికా? ఈ విషయమై మీరు యువతకిచ్చే సందేశం ఏంటి? విద్య అనేది జ్ఞానం సంపాదించుకోవడానికి, విద్య అనేది సంస్కారం నేర్చుకోవడానికి, విద్య అనేది సమాజం పట్ల బాధ్యతగా ఉండడానికి, విద్య అనేది తల్లిదండ్రుల పట్ల బాధ్యత ఉండడానికి, విద్య అనేది అల్టిమేట్గా చెప్పాలంటే విద్య అనేది ఒక సంస్కారవంతమైన జీవితాన్ని జీవితం గడపడానికి ఉపయోగపడేది విద్య. కానీ ఇది చదివితే ఉద్యోగం రావాలి, ఇది చదివితే ఆ ఉద్యోగం రావాలని అంటే డాక్టర్ చదివిన వాళ్ళు ఐఏఎస్లు అయ్యారు, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఎంఆర్ఓలు అయ్యారు. అట్లాగే చదువుకు ఉద్యోగానికి సంబంధం లేని వాళ్ళు సగం మంది ఉన్నారు. అది మనం గుర్తుంచుకోవాలి. చదువు నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండాలి, తను నేర్చుకునేది అనుభవపూర్వకంగా ఉండాలి, తను ఏదైతే అనుభవించిండో అది 10 మందికి మార్గదర్శకంగా ఉండాలి తప్ప అది ఉద్యోగం కోసమే చదువుతున్నానికి గోల్ పెట్టుకుంటే అది తప్పు. కాబట్టి విద్య అనేది జ్ఞానం కోసం అనేదే చెప్తున్నాను. బతికిన వారు ఉన్నారు, ఎంతోమంది ఆత్మహత్యలు చూసాం మనము. అయితే వారు ఆత్మహత్యలు చేసుకోకుండా వారికి ఉన్న విద్య దేనికి పనికి రాకుండా పోతుందని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అలాంటి వాళ్ళకు ఎలాంటి మార్గదర్శకం? నేను అదే అన్నాను. యాప్ ఒకటి మీకు చూపెట్టాం, వెబ్ పోర్టల్ ఒకటి చూపించాం. ఎవరైతే చదువుకుంటారో 10వ తరగతి డిస్కనెక్ట్ చేసిన వాళ్ళ నుంచి మొదలుకుంటే పిహెచ్డి చేసిన వాళ్ళకు కూడా ప్రభుత్వ పోర్టల్స్ కానీ ప్రైవేట్ పోర్టల్స్ కానీ దానికి వెబ్ పోర్టల్కు అనుసంధానం చేసి ఆ ఉద్యోగ అవకాశాలు మీ ఫోన్ ద్వారానే మా ద్వారా మీరు ఆ సంస్థకి అప్లికేషన్ చేసే పరిస్థితిలో చూస్తానని మొదలే చెప్పాను నేను. థ్యాంక్ యూ సార్. అలాగే దయచేసి కామారెడ్డి నియోజకవర్గ సమస్యలకు సంబంధించి ప్రశ్నల్ని సంధిస్తే ఒక సొల్యూషన్ దొరికే అవకాశం ఉంది. వెనకాల ఒక అమ్మాయి చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తుంది సార్. అమ్మాయి నీ క్వశ్చన్ చెప్పు. సార్ నమస్కారం అందరికీ. సార్ నా పేరు సౌమ్య, నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కామెడీలో చదువుతున్నాను. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్, ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి నేను ఇక్కడనే చదువుతున్నా. మన కామారెడ్డిలో అకాడమీ ఉంది, స్పోర్ట్స్ అకాడమీ. కాకపోతే అక్కడ టాయిలెట్స్ లేవు, వాటర్ లేవు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కోచ్ లేడు. కోచ్ లేని ప్లేయర్స్ తయారు కాలేరు సార్. ఇప్పుడు నేను ఏమడుగుతున్నా అంటే మన భారతదేశము ఇప్పటికి ఒలింపిక్లో ఒక 10-20 మెడల్స్ కొట్టుండొచ్చు. మరి అమెరికాలో ఒక ప్లేయర్ మాత్రమే 50 మెడల్స్ కొడతాడు. మరి మన భారతదేశం మొత్తంలో ఒక భారతదేశం మొత్తం కలిసి 20 మెడల్స్ కొట్టింది అంటే మరి అమెరికాలో ఒక అతను భారతదేశం మొత్తం ఈక్వలా సార్? కాదు కదా.
అది తప్పు కదా సార్. అంటే అమెరికా ఎందుకు డెవలప్ అవుతుంది, మన దేశం ఎందుకు డెవలప్ అవుతుంది? మన దేశంలో అకాడమీస్ లేవు, కోచ్ లేడు. కోచ్ ఉంటే మనం కూడా పెద్ద స్థాయిలో వెళ్తాం సార్. మనము ఇప్పుడు నేను పల్లెటూరు నుంచి వచ్చిన సార్, నేను వచ్చి 3 years అవుతుంది కదా. ఇక్కడ అకాడమీలో కోచ్ లేదు సార్. నాకు ఒకవేళ కోచ్ నాకే కాదు, ఎవరికైనా సరే కోచ్ ఉంటే మేము కూడా అంతర్జాతీయ స్థాయిలో ఆడగలుగుతాం కదా సార్. మాకు కోచ్ కావాలి కదా సార్. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే చదువు మీద ఉన్న శ్రద్ధ స్పోర్ట్స్ మీద చిన్నప్పటి నుంచి ఉండట్లేదు. అక్కడ పోయి చదువుతున్నారు తప్ప ఒక పీఈటీ ఉన్నాడా, ఒక ఫిజికల్ డైరెక్టర్ ఉన్నాడా, ఇక్కడ స్పోర్ట్స్కి ఒక గ్రౌండ్ ఉందా, కనీసం ట్రైనింగ్ ఇస్తారా అని చెప్పి ఒక బైపీసీనో ఒక ఎంపీసీనో లేకుంటే ఒక స్కూల్నో ఒకటి. రెండవది, స్పోర్ట్స్ పట్ల ఈ రాజకీయంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రథమ స్థానం ఇవ్వట్లేదు. 120 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో స్పోర్ట్స్కు ప్రథమ స్థానం పెడితే ఖచ్చితంగా పనికి మాసిన స్కీములు, పనికిరాని డబ్బులు, పనికిరాని ఖర్చులు, కూర్చుండి తిను, ఆఖరికి ఏం చేస్తారంటే అయ్యా సాయంత్రం క్వార్టర్ వస్తుంది, మధ్యాహ్నం లంచ్ వస్తుంది, రాత్రి డిన్నర్ వస్తుంది, నువ్వేం పని చేయకు, నీకు మొత్తం ఇదే ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టే కాలం కూడా అతి త్వరలో ఉంది. ఇలాంటి పరిస్థితిలో మనుషులను పని చెయ్యాలి, నీకు ఈ అవకాశం ఉంది, నువ్వు వ్యవసాయం ఎన్నుకుంటావా, వ్యాపారం ఎన్నుకుంటావా, నువ్వు వైద్య సౌకర్యంలో ఎక్కడైతే పని చేయాలని అనుకుంటున్నావా అనేది అడగడం మానేసి నీకు పెన్షన్ కావాలన్నా, నీకు స్కీమ్ కావాలన్నా, నీకు కుల సంఘం కావాలన్నా, నీకు భవనం కావాలన్నా, నీకు ఆండాలు కావాలన్నా, టెంట్ కావాలన్నా, గుడి మీద మైకు కావాలన్నా అని అడిగే పరిస్థితికి దిగజారింది. కాబట్టే నేను అనేది, మీ ఊళ్ళలోకి ఎవరన్నా వస్తే మాకు కావాల్సినటువంటి మా ఊర్లో మాకు ఏవైతే కావాలో, ఏ సౌకర్యాలు అయితే కావాలో ఆ సౌకర్యాలు చేస్తా అంటేనే ఈ గ్రామంలో మాట్లాడు అని మాట్లాడినప్పుడు, ఈ యువత అడిగినప్పుడు ఖచ్చితంగా ఈ మార్పు వస్తుంది. ఈ స్పోర్ట్స్ అనే దానికి ప్రథమ స్థానంలో ఉంటుందమ్మా. నువ్వు అన్నది వాస్తవం. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఉంటుంది, డిఎస్ఏ, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీకి ఫండ్స్ ఎలా మొబిలైజ్ అవుతాయంటే గ్రామ పంచాయతీ నుంచి 5% ట్యాక్స్ ఏదైతే మీరు కడతామో ఆ ట్యాక్స్లో నుంచి 5% డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీకి వెళ్తుంది. కానీ నాకు తెలిసి ఏ గ్రామ పంచాయతీ వాడు అందులో జమ చేయడు డబ్బులు. అక్కడ ఉన్నటువంటి ట్రైనీస్ కానీ వారికి జీతాలు కానీ ఇచ్చే పరిస్థితిలో లేదు. వచ్చినటువంటి ఏవైతే స్పోర్ట్స్ ఫండ్స్ ఉంటాయో అన్నిటిని కూడా స్కూల్ స్థాయిలో ఎప్పుడు కూడా స్పోర్ట్స్ ఆడిపించిన పాపన పోలేదు. స్కూల్స్లో ఇంతకుముందు మేము చదువుకున్నప్పుడు కూడా ఇదే జిల్లా పరిషత్ హై స్కూల్లో ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ ఉంటుండే. గ్రామ స్థాయి, మండల స్థాయి, ఆ తర్వాత జిల్లా స్థాయి ఉంటుండే. అందులో ఖచ్చితంగా అన్ని స్కూళ్ళ నుంచి వచ్చిన పిల్లలు ఆడే పరిస్థితి ఉంటుండే. ఒక పెద్ద కల్చరల్ ప్రోగ్రాం చేసేది. ఇప్పుడు అన్నీ పోయాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రేపు నా తరపు నుంచి ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను, స్పోర్ట్స్కి ప్రాధాన్యత ఇవ్వాలనేది నా మనసులోని మాట. మీరు అడిగారని కాదమ్మా. ఎందుకంటే స్కిల్ ఇండియా అంటారు. స్కిల్స్ ఉన్నప్పుడు మనం డెవలప్ కావాలి. ఆ స్కిల్స్ గ్రామ స్థాయిలో ఉన్న యువతకు ఉంది. కాబట్టి ఆ యువత పక్షాన ఖచ్చితంగా స్పోర్ట్స్ ఇంప్రూవ్మెంట్ కోసం నేను ప్రయత్నం చేయడమే కాదు, సాధిస్తానని కూడా చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీ క్వశ్చన్ అడగండి. ఇక్కడ మైక్. హలో ఎవ్రీబడి, గుడ్ ఈవినింగ్. చెప్పండి. రమణన్న గురించి నాకు చాలా ముందే తెలుసు. ముక్కుసూటి మనిషి, రాజకీయాలల్లా ఒదగలేకపోయాడు. కారణం రమణన్న ముక్కుసూటితనం. అలా ఒదగలేకపోయాడు. ఏదో మారుస్తా అని వచ్చిండు. రాజకీయాలు ఇమ్మడలేక కొన్ని రోజులు గ్యాప్ తీసుకుండు. ఒకటి అడుగుతా రమణన్న, రిజర్వేషన్కు నేను వ్యతిరేకం కాదు. రిజర్వేషన్ అనేది ఇంతకుముందు ఒక అమ్మాయి అడిగింది, ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎందుకు చదువుకుంటారు నీ కొడుకులు, మా వేరే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎందుకు చదవరు అనేది. రిజర్వేషన్ అనేదానికి వ్యతిరేకం కాదు. రిజర్వేషన్ అనేది దేనికి ఇవ్వాలి? 3 ఎకరాల భూమి లేకుంటే 4 ఎకరాలు ఇవ్వండి. చదువుకోవడానికి డబ్బు ఇవ్వండి. బ్యాంకు 1 ఇయర్కి ₹1,00,000 బ్యాంక్ డిపాజిట్ చేయండి, PhD డిగ్రీ అయిపోయేదాకా. కానీ జాబులల్లో కానీ డాక్టర్లలో కానీ ఈ రిజర్వేషన్ నుండి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఈరోజు పిల్లలను చదివిస్తలేమంటే 6 సబ్జెక్టులు ఉంటే 5 క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటే ఒక్క టీచరు రిజర్వేషన్ వచ్చిన టీచర్కు 90% టెట్లో 90 వస్తే ఓసీలో కట్ ఆఫ్ మార్కులు వస్తాయి. 60% వచ్చిన వాళ్ళు జాబ్ చేస్తే ఈ రకం కూడా కొంతమంది గవర్నమెంట్ స్కూల్లో చదివించలేకపోతారు. రిజర్వేషన్ అనేది జాబులలో, ఉద్యోగాలలో ఈ రకంగా ఉండదు. చదువులో
ల్యాండ్ లేని వారికి 3 ఎకరాలు ఇవ్వండి. స్టడీకి చదివించే స్తోమత లేకుంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వండి. ఇయర్లీ ₹1,00,000 వాళ్ళకు డొనేషన్ కట్టండి, PhD డిగ్రీ అయిపోయేదాకా. మీరు రాజకీయాలు మారుస్తానొచ్చి మారుస్తామని సొన్నపల్లి. దీని గురించి రిజర్వేషన్ గురించి క్లారిటీగా మీరు ఎమ్మెల్యే అయితే, అంటే ఇప్పుడు మన ప్రభుత్వం కేంద్రం నుండి మీ స్టేట్లో ఉన్న ప్రభుత్వాలలో కొన్ని స్టేట్లల్లో రిజర్వేషన్ తీసేస్తామని చెప్పేశారు. యూపీలో చెప్పిండు. రిజర్వేషన్ అనేది లేకుంటే ఇవ్వండి, కానీ ఉద్యోగాలలో మాతో పాటు పోటీగా ఉంటే రిజర్వేషన్ల గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు పంపించమంటే, క్వాలిఫైడ్ ప్రైవేట్ స్కూళ్ళల్లో మీరు చెప్పారు ఇంతకుముందు కేర్ తీసుకుంటారండి. కేర్ తీసుకుంటారు, క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటారు. ఇంతకుముందు మీరు ఏమన్నారు, బీటెక్ ఎంఎస్ చేసి అమెరికా పోతారని మీరే అన్నారు. క్వశ్చన్ ఎందుకు వెళ్తారు? ఇక్కడ ఈ పోటీ ప్రపంచం పడలేక బయటకు వెళ్తారు. రిజర్వేషన్ అనేది స్టడీలో ఇవ్వండి, డబ్బులలో ఇవ్వండి, భూమి ఇవ్వండి, కానీ జాబులలో రిజర్వేషన్ ఇవ్వకుండా మీరు చేయగలుగుతారా? జై హింద్. అయితే లాస్ట్ 2 minutes ఓన్లీ, క్లోజ్ చేద్దాం. లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఏమనుకోవద్దు, అందరూ ఇంటికి వెళ్ళాలంటే ఇబ్బంది పడతారు. నేనేమంటున్నానంటే మీ గ్రామాల్లోకి వస్తాం, ఎట్టి పరిస్థితుల్లో గ్రామ సభ చేసి ఆ గ్రామాల్లో కూడా ఈ డెకరేషన్ మీద కాదు కానీ అక్కడున్న ఓ చెట్టు కింద అయినా సరే కానీ మీరు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం ఇస్తాం. మీ గ్రామంలో మీ ప్రశ్నలకు సమాధానం ఇచ్చి అక్కడున్న డెవలప్మెంట్ గురించి కూడా నేను హామీ ఇవ్వగలుగుతాను. ఇక్కడున్న ఇది సెన్సిటివ్ ఇష్యూ అయినా నేను ఒక మాట చెప్పాలనుకున్నాను. రిజర్వేషన్ అనే ఒక అంశం మీద 90% చదివినా సరే, 100కు 90 మార్కులు వచ్చినా సరే నాకు ఉద్యోగం రాదు, కాబట్టి నేను ఎందుకు చదవాలి? 20% చదివితే అయిపోయి, నాకు తెలివి ఉంది కానీ 20% చదివితేనే ఉద్యోగం వస్తుంది కదా, నేనెందుకు చదవాలని వీళ్ళు ఊరుకుంటున్నారు. అటు వాళ్ళు ఇటు వీళ్ళు ఊరుకోవడం వల్ల సమాజానికి కావలసినటువంటి క్వాలిటీ ఉన్నటువంటి పీపుల్ బయటకు రావట్లేదు. ఇది మేజర్ ప్రాబ్లం. ఉండి తినలేని వాడు ఒకడు, లేక అడుక్కునేవాడు ఒకడు. కానీ చదవడం అనేది మన జ్ఞానం కోసము 10 మందికి ఉపయోగపడడానికి అని చెప్పి తెలుసుకోవాలనేది నేను ముఖ్యంగా కోరుతున్నాను. మీరు అడిగిన ప్రశ్నకు దీనివల్ల వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ వీళ్ళు ఇద్దరూ కలిసి చదవలేక చదువుడు ఆపేసి ఖచ్చితంగా సమాజానికి కావాల్సినటువంటి క్వాలిటీ వస్తలేదు. చెప్పండి సార్. చిన్న ఒకటే క్వశ్చన్ అడిగేసి వెళ్ళిపోతాను. పర్లేదు సార్. మీరు చిన్న సైకిల్ నుంచి ఒక హెలికాప్టర్ దాకా మనిషి తయారు చేసిండు. ఒక రాష్ట్రపతి, ఒక కేసీఆర్ అంటే ఒక సీఎం అనుకుంటే రైతుకు ఇన్సూరెన్స్ చేయొచ్చా చేయరాదా? అదొకటి సార్. చెయ్యాలనుకుంటే అన్ని పనులు చేయొచ్చు ఎవరమైనా సరే. రైతు దేశానికి వెన్నుముక, పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు. ఇది చెప్పుకోవడానికే కానీ ఆచరణ యోగ్యంగా లేదు. నా ఉద్దేశం, రైతు గడప దగ్గరికే పెస్టిసైడ్ రావాలి, గడప దగ్గరికే సీడ్ రావాలి, ఆ సీడ్తో పాటు ఇన్సూరెన్స్ రావాలి, రెయిన్ఫాల్ మిషను, వర్షాపాతం కొలిచే మిషను ఆ ఊర్లో ఉండాలి. అక్కడికే ఆయనకు ఉన్నటువంటి భూమి మార్కెట్ రేటు ప్రకారంగా 2 ఎకరాలు ఉంటే, ఒకవేళ ఎకరం 1,00,000 ఉంటే 50,000 ఉంది అనుకోండి ఎకరం, ₹1,00,000 ఓడి ఆ సొసైటీలో డిక్లేర్ చేయాలి. బైబ్యాక్ పాలసీ మీద వాపసు ఇత్తనాలు ఏదైతే పండిన పంట తీసుకోవాలి, అవసరం పడ్డ లోన్ అక్కడే ఇవ్వాలి. కానీ క్రాప్ లోన్కు అడాప్టెడ్ గ్రామము ఇవ్వండి, క్రాప్కు అడాప్టెడ్ గ్రామము అడాప్టెడ్ బ్యాంకుకు పోవాలి, సొసైటీలో లోన్ కోసం పెడ్ సెక్రటరీ ఇంటికి పోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో రైతు ఇబ్బంది పడి చాలా కష్టాలు పడి నష్టాలు పడుతున్నారు. కాబట్టి రైతుకు ఖచ్చితంగా అక్కడికే ఇవ్వాల్సిన అవసరం ఉంది. చెప్పండి అన్నా చెప్పండి. ఒకటే నిమిషం చెప్తాను. మాది కొండాపూర్ గ్రామం. మాకు మీరు ఒక లీడర్గా ఉన్నప్పుడు మా ఊర్లో చాలా పని చేశారు అన్న. అది అదాని విషయంలో అయ్యా నేను ఒక స్వతంత్రం ఒకటే రోజు వచ్చింది, 2 సార్లు పండుగ జరుపుకుంటా. కానీ ఈరోజు నేను ధైర్యంగా మీతో మాట్లాడినట్టు 3వ సారి పండుగ జరుపుకుంటానా. సంతోషం. టైం ఒక్క నిమిషం. ఒకటే సార్, నేను R&B ఏ గారికి నేను కొండాపూర్ నా ఇంటి కోసం లేదన్నా, ఈ రాజంపేట నుంచి కొండాపూర్ గుండారం దాకా నడిచే కాంట్రాక్ట్ వర్క్ అవకతవకలకు పాము బుసగొడితే అంకలు ఎట్లుంటుందో అట్లున్నదన్న. దాన్ని కొద్దిగా క్షమించి మంచిగా చేసి వాళ్ళ లీడర్తో మంచిగా మాట్లాడి అది 100% చేయన్న. అంతే అన్న. ఖచ్చితంగా అక్కడ ఆ వ్యక్తికి ఆ ఫోన్ నంబర్ ఇవ్వండి, రేపు నేను మీతో మాట్లాడి నేను చూస్తా. కానీ అన్న ఒక్క నిమిషం. నా పేరు శ్రీనాథ్ రెడ్డి, సదాశివ నగర్. అన్న మీరు అంటారు యువత వల్లనే భారతదేశం చేంజ్ అవుతుంది, రాజకీయం చేంజ్ అవుతుంది అని. ఒకటే క్వశ్చన్ అన్న,
మీరు మన జిల్లా అధ్యక్షులు లక్ష్మారెడ్డి అన్న గారు ఇప్పుడు రాబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో కానీ ఎంపీటీసీలలో కానీ యువతకు ఎంత % మీరు సీట్లు ఇవ్వబోతున్నారు? 100%. ఓకే 100. ముదురు కేసులు ఏవి అవసరం లేదు, డబ్బు కోసం ఆలోచించేవాడు అవసరం లేదు. గ్రామానికి సేవ చేసే వ్యక్తి డబ్బు లేకుండా గెలుస్తాడు, గెలిపించి నేను చూపెడతాను. అదే అన్న యాక్చువల్ ఏంటంటే యువత రక్తంలో గుచ్చిపోయింది. తండ్రులు నాన్నలు వాళ్ళు రాజకీయం నుండి వారసత్వ రాజకీయం స్వచ్ఛందంగా రావడానికి అసలు వాళ్ళకి వేరే దారి లేదు. యువత ముందుకొస్తే 100% వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే ప్రతి పోస్టుకు మీరు అర్హులే అనుకున్నప్పుడు, మీరు చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా నేను చేస్తాను. ఓకే అన్న, థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు మనోహర్ మంచిర్యాల. నేను వైద్య రంగంలో ఫ్రీ సర్వీస్ ఇస్తున్న 2 years నుంచి. అయితే డాక్టర్స్ ఓన్లీ 12 వరకే ఉంటారు. తర్వాత ఒకటే డాక్టర్, డ్యూటీ డాక్టర్ ఉంటాడు. ఆ డాక్టరు చైల్డ్ స్పెషలిస్ట్ కావచ్చు, ఆర్థోపెడిక్ కావచ్చు, ఒకటే డాక్టర్ ఉంటాడు. అన్ని డాక్టర్స్ ఉండట్లేదు. వచ్చిన ప్రజలందరూ థూ అని ఉంచిపోతున్నారు. ఏం నా హాస్పిటల్స్ ఇవి? వైద్య రంగంలో అసలు హాస్పిటల్ ప్రతి డాక్టర్కి ప్రతి షిఫ్టింగ్కి మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో మనకున్న గైనకాలజిస్టులు 4 ఉండాల్సిన దగ్గర 1 ఉన్నారు. ఆర్థోపెడిషియన్స్ 3 ఉన్నారు. డెంటిస్టులు 2 ఉన్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఎంఎస్లు ఎండీలు వాళ్ళందరూ కూడా షార్ట్ ఫాల్లో ఉన్నారు. అది 30 bedded హాస్పిటల్, 100 bedded హాస్పిటల్ అని చెప్పారు. అయినా అక్కడ సరిపోక వాళ్ళ నిజామాబాద్ పంపడము, ఇంకో దగ్గరికి పంపడం లాంటిది జరుగుతున్నది. ఇవన్నీ సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. హాస్పిటల్ గురించి కూడా తెలుసు, అవన్నీ మనం సరిదిద్దుకునే అవసరం ఉంది. అన్న దయచేసి ఒక్క నిమిషం అన్న, మనమిద్దరం మాట్లాడుకోవడం కాదు. ఒక్కసారి చుట్టూరా చూస్తే అంతా వెళ్ళే పరిస్థితిలో ఉన్నారు. మనం మాట్లాడేది ఆకలున్నోడికి విస్తరాకేయాలి, ముంతియ్యద్దు. ముంత పట్టుకొని పోయేటోడికి ఇస్తరాకేయద్దు. వాళ్ళంతా లేచి వెళ్తామనే పరిస్థితిలో మనం ప్రశ్నోత్తరాలు అంటే మీరు పిలవండి, మీ ఊరికి వస్తా, నేను ఖచ్చితంగా నేను మాట్లాడతాను. రమణారెడ్డి గారు చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు, వాళ్ళకి టైం లేదని పేపర్స్ మీద రాశారు సార్. సింపుల్గా 3 questions. ఒకటేమో కాలేజ్ స్టూడెంట్స్ హాస్టల్స్లో ఇప్పటికీ రెంటెడ్ బిల్డింగ్స్లో ఉంటున్నారు, సరైన సౌకర్యాలు లేక, దానికి ఏంటి? కాలేజీ స్టూడెంట్స్ రెంటెడ్ బిల్డింగ్స్లో ఉంటున్నారు, సరైన సౌకర్యాల కల్పన. బీసీ వెల్ఫేర్ గురించి చెప్పినా నేను, అక్కడ ఉన్న పరిస్థితులు తెలుసు. ఏదైతే గురుకులాలు ఉన్నాయో ఆ గురుకులాలు అంటే హాస్టల్స్ ఉన్నాయో ఆ హాస్టల్స్ ఖచ్చితంగా సొంత బిల్డింగ్లో ఉండాలి. అక్కడ వస్తున్నటువంటి స్కాలర్షిప్ ఏవైతే పరేడ్ క్యాపిటల్ ఏదైతే వస్తుందో, ఏదైతే మీకు రావాల్సినటువంటి అమ్మా మాట్లాడమ్మా పర్లేదు. స్కాలర్షిప్లు ఎందుకు తీసుకోవాలి? అది తీసుకోవాలమ్మా, ఎందుకు తీసుకోవద్దు? స్కాలర్షిప్లు ఎందుకు తీసుకోవద్దు? అని తీసుకోవాలి. చదువుకున్న వాళ్ళకు స్కాలర్షిప్లు ఇవ్వచ్చు. కాలేజీ వాళ్ళు స్కాలర్షిప్లు తీసుకొని మీకు ఇవ్వట్లేదా? హాస్టల్లోనమ్మా. ఏ హాస్టల్? నేను రేపు వస్తామా, రేపు ఉదయమే వస్తా. రేపు వస్తా బాలరాజ్, రేపు నేను వస్తా, నేను మాట్లాడతా అక్కడికి వచ్చి. సార్ అలాగే ఇంకొక లేలే మాట్లాడు అట్లాగని కాదు నేను చెప్పేది. మాట్లాడు మైక్ ఇవ్వండి. మీరు సమస్య చెప్పు, నేను మాట్లాడు. లేలే ఉండండి ఆగు అన్న శ్యామ్ శ్రీకాంత్ అన్న మాట్లాడు అన్న. ఆగండి. వాళ్ళందరికీ టైం ఉంది. కేసీఆర్ మాట్లాడినంత ఇవ్వడానికి గవర్నమెంట్కి టైం ఉంది. ఇలా మీరు మంచి చర్చ పెట్టిరు, మాట్లాడడానికి ఎందుకు టైం ఇయ్యారు? గంట ఉంటారన్నా, ఎందుకు ఉండరు? ఉంటారు జనాలు. సరే మైక్ ఇవ్వండి. వాళ్ళు ఉంటానంటే నాకేం ఇబ్బంది లేదు. ఇంకొక క్వశ్చన్ సార్, ఒక మహిళ అడిగింది. ఉంటే మైక్ ఇద్దాం, నాకేం ఇబ్బంది లేదు. మీరు అందరూ వేడి చేస్తా అంటే ఇంకా సంతోషపడే వ్యక్తిని నేను. రమణారెడ్డి గారు, ఒక మహిళ క్వశ్చన్. ఓకే మీరు చెప్పేసి మైక్ ఇవ్వండి, మైక్లు ఇవ్వండి, మైక్ పాయింట్స్ ఇవ్వండి. వసీం మైక్ పాయింట్స్ పెట్టండి. రమణారెడ్డి గారు, ఈలోపు ఇక్కడ ఇంకొక 2 questions ఉన్నాయి సార్. ఒక మహిళ అడుగుతోంది, సిద్దిపేట లాంటి ఏరియా చాలా డెవలప్ అవుతోంది, కామారెడ్డికి ఇంత స్కోప్ ఉండి ఇన్ని సౌకర్యాలు ఉండి సరైన వసతులు లేవు, మీరు ఎమ్మెల్యే అయితే కనుక కామారెడ్డిని ఎలా డెవలప్? ఒకప్పుడు
కామారెడ్డి ముందట సిద్దిపేట 0. కామారెడ్డికి సిద్దిపేట నుంచి వచ్చి చదువుకునే వాళ్ళ తల్లి. ఎవరైనా సరే కామారెడ్డి ఎడ్యుకేషన్ హబ్, అది పరిస్థితి. కానీ వల్ల ఇలాంటి దుర్గతి పట్టింది కాబట్టి ఎట్టి పరిస్థితులు ఇంతకుముందే చెప్పాను నేను, పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ చదువుకున్నారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ చదువుకున్నారు. రేపు తిరిగి అదే పరిస్థితి ఇక్కడ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అన్న మీరు సరిగా ఉంటే మాట్లాడవచ్చు, నాకేం ఇబ్బంది లేదు. పర్లేదు పర్లేదు, మాట్లాడండి అన్న, మాట్లాడండి. మీరు కూర్చోండి అన్న, ఉండేవాళ్ళు కూర్చోండి, వెళ్ళే వాళ్ళు ఆటోస్ ఉంటే వెళ్ళొచ్చు. అన్న మాట్లాడే వాళ్ళు ఇక్కడికి రమ్మని చెప్పండి. అక్కడికి వెళ్ళండి. మాట్లాడే వాళ్ళు మాత్రమే, ఓన్లీ క్వశ్చన్ మాత్రమే అడగాలి, స్పీచ్లు ఎవ్వరు ఇవ్వద్దు. అలాగే సార్ డైరెక్ట్ క్వశ్చన్. ఇక్కడ ముద్ర యోజన బీజేపీ. అన్న నమస్తే అన్న, నా పేరు వెంకటకృష్ణమ్మ, తిప్పాపురం అన్న, బిక్నూర్ మండల్. ఒక చిన్న డౌట్ అన్న, మీకే స్కూల్ ఉన్నాయని మీరు అన్నారు, మరి మీరు స్కూల్ పెట్టి నడిపి మీరు ధనం తీసుకునే కన్నా కొన్ని కంపెనీలు పెట్టి అన్ఎంప్లాయిడ్ పీపుల్కు ఎంప్లాయ్మెంట్ కల్పించవచ్చు కదా? ఇప్పుడు స్కూల్స్ పెట్టిన దాంట్లో నీకు తెలుసా 158 మందికి ఉద్యోగాలు ఉన్నాయి. 158 మంది ఆ స్కూల్లో పనిచేస్తున్నారు అన్న. తెలంగాణలో ఉంది 4 కోట్ల మంది జనాలు ఉన్నారన్న. 158 మందికి వేల జీతాలు ఇచ్చి వాళ్ళకు మాత్రమే ఇస్తే 158 కుటుంబాలు మాత్రమే బాగుపడతాయి. అలాంటి మీరు ఒక చిన్న కంపెనీ పెట్టండి, అప్పుడు బాగుపడే వాళ్ళు ఎక్కువ అవుతారు కదా అన్న. పెట్టడానికి నేను సిద్ధమే, అందరు కోఆపరేట్ చేస్తే. మీరు పర్వాలేదు అన్న, మాట్లాడు అన్న. గుడ్ ఈవినింగ్ నా. గుడ్ ఈవినింగ్. అన్న మనం ఇక్కడ చాలా మంది నిరుద్యోగులు అన్నావా? అవునన్న. మనం చేసే ఎడ్యుకేషన్ మన విద్య ఎట్లా ఉందంటే పొట్టాలు నింపని పట్టాలు ఉన్నాయి సార్ మనది. అంటే మనం చేసిన విద్యకి ఎలాంటి ఉపాధి లేనట్టు ఉన్నది. ఇలాంటి విద్యను తీసేసి మనం ఏంటంటే ఇంత చదివితే ఇంత అంటే మన కనీసం మన పొట్ట పోసుకోవడానికి సంపాదించుకునేటటువంటి స్టడీని తీసుకురండి సార్. వృత్తి విద్యా నైపుణ్యతలు పాత ఉన్నాయి కదా, దాన్ని పడిపోయినవన్నీ, అట్లాంటి వాటిని తీసుకొచ్చే ప్రయత్నం చేసండి. నా పేరు కృష్ణహరి సార్. థ్యాంక్ యూ సార్. అన్న మీరు అన్నది నేను ఇంతకు ముందే చెప్పా, వొకేషనల్ కోర్స్ అనేది దాందే అన్న. వొకేషనల్ కోర్స్ అంటే వృత్తి విద్య. చెప్పు బలరాం. దయచేసి నవా యువ బేరీ అనే పేరు మీద ఈరోజు మీటింగ్ జరుగుతుంది. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో ఒక తెలంగాణ అనే ఒక తెలంగాణ ఏర్పడిన తర్వాత యువతకు ఉపాధి, ఇంటింటికి ఉద్యోగం అనే పేరు మీద ఈరోజు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది. ఏర్పడిన తర్వాత అంతకన్నా ముందు బీజేపీ ప్రభుత్వం ఏమన్నది, అన్ని వర్గాలకు అన్ని రంగాలలో ఉపాధి హామీ అన్ని కల్పిస్తామన్నది. క్వశ్చన్ వేయండి దయచేసి, స్పీచ్ ఇవ్వద్దు ప్లీజ్, అర్థం చేసుకోండి. లిసన్ టు మీ ప్లీజ్, ఇఫ్ యు డోంట్ మైండ్ లిసన్ టు మీ. అన్నగారు ఇలా రిజర్వేషన్లు ఎత్తేస్తామని అన్న బీజేపీ రిజర్వేషన్లు ఎత్తేయడానికి మాట్లాడని ఏం పర్లేదు, మాట్లాడితే తప్ప. ఫ్రీడమ్ కంట్రీ సోషల్ కంట్రీ, ప్లీజ్ లిసన్ టు మీ. బలరాం నీ గురించి నాకు తెలుసు, నా గురించి నీకు తెలుసు. మాట్లాడాల్సింది మాట్లాడు. డైరెక్ట్గా నువ్వు నన్ను చూసినావు, నేను నిన్ను చూసినా. నువ్వు వేరేది మాట్లాడకుండా సమస్య మాట్లాడు బలరాం. దయచేసి కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన సమస్యలనే ఇక్కడ ప్రస్తావించాలి. సమస్య మాట్లాడాలి కానీ కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు. సార్ రమణారెడ్డి సార్, ఆయన నాకు తెలుసు. రమణారెడ్డి గారు ఇక్కడ 4 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. బలరాం రమణ సార్ 4 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. బలరాం మీరు ఎవరైతే అక్కడ ఉన్నాలో మాట్లాడుతుంటే నాతో వచ్చి మాట్లాడండి. ఇక్కడ రండి, నేను మాట్లాడుతాను. మీరు వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చండి. దయచేసి ఈ ప్రోగ్రాంకి వచ్చారు, మీరు ఖచ్చితంగా మీ గ్రామాల్లో గ్రామాభివృద్ధిలో మీరు పాలు పంచుకోవాలి. రేపు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ యువత రాజకీయాల్లో ఉండాలి, సామాజిక బాధ్యతలో ఉండాలని నేను కోరుకుంటున్నా. మీ గ్రామాలకు నేను వస్తా. మీకు కావలసిన అక్కడ ఉన్నటువంటి నాతోని సాధ్యమయ్యే రీతిలో డెవలప్మెంట్ అంటే ఆల్ ఓవర్ నైట్లో అయ్యేది కాదు కాబట్టి మీరు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసి ఆ గ్రామంలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉంటారని కోరుకుంటున్నాను.
నవయువ భేరి కార్యక్రమానికి వచ్చి ఇంతసేపటి దాకా ఉండి ప్రోగ్రామ్ సక్సెస్ అవడంలో పాలు పంచుకున్నటువంటి యువతులందరూ ఇప్పుడు వెళ్తున్నారు. వాళ్లకు నవయువ భేరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.